Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నా ముందున్నారు మాస్క్ మ్యాన్ అన్నమాట. సో బేసికల్లీ ఆయన ఎంట్రీయే కొంచెం చాలా వైల్డ్గా ఉంది. అంటే 1 సెకండ్ నా కాల్ మీద నీ కాల్ వేసిన పర్లేదు మీకు? అయ్యో పర్వాలేదు, ఇది నా కాలే ఇది నా కాలే కదా, పక్కన వాళ్ళు కాల్ వేస్తే తప్పు అంతే కదా. స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, కోపం వస్తే కొడతా అవసరం అయితే. నీకు చాలాసార్లు కోపం వచ్చింది, కొట్టే అంత కోపం రాలేదా? లేదు, బిగ్ బాస్లో రూల్స్ కాబట్టి. ఆ కంచుకోట ఏదైతే వేసుకొని సోకాల్ ఓనర్స్ ఎవరైతే సెలబ్రిటీస్గా వెళ్ళారో ఉన్నారో, ఎందుకు బ్రో వైఫ్ ఇంత అందమైన వైఫ్ని కొట్టావా బ్రో అని కమెంట్స్ కూడా చూసాను. అతను ఎవరో కామెంట్స్ పెట్టారు కదా, ఎందుకు బ్రో అంత అందంగా ఉంటే కొట్టారు వైఫ్ అని. ఆ బ్రోకి చెప్తాను, బ్రో నా లుక్స్ని అటాక్ చేశారు, నా పర్సనాలిటీని జడ్జ్ చేశారు. హౌ కెన్ యూ జడ్జ్ సమ్వన్? బాస్టర్ని తిట్టారు నన్ను అగ్నిపక్ష టైంలో నా కామెంట్స్లో. మా మదర్ ఏం చేశారు? వీళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ గురించి. ఆ 50 minutes ఎపిసోడ్లో మీ గురించి ఎంత ఇచ్చారు? మిమ్మల్ని మీరు పెద్దగా కనిపించలేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమెకి ఎగెనిస్ట్ అయిపోయారు, సెలబ్రిటీస్ అయినా సరే ఆమె స్టాండ్ సపోర్ట్ చేసి ఆమెని ఓదార్చింది అయినా కదా. ఆమె ప్రతిసారి దీనికి మించి ఇక జారదనుకున్న వల్ల నోరు జారారు, దిగజారారు. ఇంకా పచ్చిగా మాట్లాడచ్చు కానీ బట్ కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే, అమ్మ ఇద్దరిని కొట్టుద్ది, ఒకరిని ఎక్కువ కొట్టుద్ది, ఒకరిని తక్కువ కొట్టుద్ది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, అమ్మ తప్పునే చేసినోడిని మందలించుకుని కొట్టకుండా తప్పు చేయనోడు ఉన్నాడు, వాడికి శిక్ష పడింది. సో తప్పు చేశానేమో, ఎందుకులే రెడ్ ఫ్లవర్ వదిలేద్దామని మీరు ఎందుకు వదలట్లేదు? మీరు ఒక అమ్మాయిని రేప్ చేస్తాను అని అంటా, నేను ఇంకో ముగ్గురితో కూడా అనిపిస్తా. అట్లీస్ట్ ఇమాన్యుయల్ని గుండెంకులు ఎందుకు అన్నావు అనుకుని ఉండాల్సింది కదా నువ్వు కూడా అన్నట్టు కూడా ఎక్కడ మాకు కనిపించలేదు. బికాస్ నేను సెలబ్రిటీని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ని. క్లియర్లీ సంజన గారు చెప్పింది ఏంటంటే, ఆవిడ ఆయన సంకెత్తితే అమ్మ బాబోయ్ ఎంత దారుణంగా మాట్లాడారు. నా సంఖ్య కింద నువ్వేం చేస్తున్నావు అంటే, వాసన వస్తుంది అన్నప్పుడు అప్పుడే చెప్తే సరిపోయేది కదా. ఆమెది పంజాబ్ డ్రెస్ ఏదో డ్రెస్ చేసుకుని ఉండేవాడిని కదా. ఎందుకు ఆ లీడింగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నారు? ఇది ప్లానా, ఏమైనా స్ట్రాటజీనా, లేదు మీ గుణగణాల వల్లేనా? లాస్ట్ వీక్ మీరు బర్నీ గారిని ఇంటర్వ్యూ చేస్తారా ఎలిమినేట్ అయినాక? ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కదండి. అదేంటండి, నాకన్నా ఎక్కువ చేసేది ఆయన కదా. అక్కడ అలా లీడ్ చేసే వాళ్ళు వచ్చేసేటైతే ఫస్ట్ ఆయన రావాలి కదా. కాకపోతే దీని గురించి శివాజీ గారు ఏమన్నారంటే, మీరు ఎంతసేపు నేను 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 అని ఎందుకు సెల్ఫ్ డబ్బా అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు అంత జరుగుతున్నప్పుడు నా పక్షాన్ని స్టాండ్ తీసుకోవాలి. బయట ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు కదా, బాడీ షేమింగ్ చేస్తున్నారు కదా, అనండి గుండు గుండు అని చెప్పి. ఒకవేళ మీరే బిగ్ బాస్ షోని మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు అనేది ఏమన్నా ఉందా మీ మైండ్లో? సత్సంబంధాలు, అన్నగారి కుటుంబం ఓకే, ఇలా ఉండాలి, సంసారం అది ఇది ఉండాలన్నప్పుడు నామినేషన్స్ తీసేస్తే అయిపోతుంది. నేను కూడా అందరూ తినిపిస్తూ వాళ్ళు ముద్దలు పెట్టించుకుంటూ చక్కగా ఉండి చక్కగా ముగ్గులు వేసుకుంటూ గోరీ ట్యాగులు పెట్టుకుంటూ చక్కగా హ్యాపీగా తల్లో పేర్లు చూసుకుంటూ వస్తాం. దానికోసం వెళ్ళామా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందులో ఒక ముగ్గురు పేర్లు చెప్పగలరా నమ్మకూడదు అని చెప్పడానికి? బర్నీ గారు నమ్మకూడదు, సంజన నమ్మకూడదు, ఇమానుయల్ కూడా జాతకానుడు అనుకుంటే సమాజం అలాగే ట్రీట్ చేయమనంటే నాకేం ప్రాబ్లం లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నా ముందున్నారు మాస్క్ మ్యాన్ అనమాట. సో బేసికల్లీ ఆయన ఎంట్రీయే కొంచెం చాలా వైల్డ్గా ఉంది. బట్ ఏంటంటే చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. లైక్ పుష్ప 2 తర్వాత పుష్ప 3 మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీద పెట్టుకున్నాం, వైల్డ్ ఫైర్ అని. బట్ కొంచెం ఎందుకో డౌన్ అయ్యారు, తర్వాత ఇప్పుడు బయటకు అయితే వచ్చారు. ఎందుకు రీజన్స్ ఆయనతో మాట్లాడదాం, కొంచెం డీప్గా మాట్లాడదాం. హాయ్ అండి. హలో, హాయ్. బాగున్నారా సార్? సూపర్, ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అంటే 1 సెకండ్ నా కాల్ మీద నీ కాల్ వేసుకున్నా పర్లేదు మీకు? అయ్యో పర్వాలేదు, ఇది నా కాలే ఇది నా కాలే కదా, పక్కన వాళ్ళు మీరు కాల్ వేస్తే తప్పు అంతే కదా. ఈ ప్రాబ్లం లేదు కదా. లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం మేము నామినేట్ కూడా చెయ్యము. నాకు డిస్రెస్పెక్ట్ ఏముండదు. ఓకే, నేను ప్రతి జీవిని కూడా గౌరవిస్తా, అభిమానిస్తా, ప్రేమిస్తా. తేడా వస్తే అలా గట్టిగా మాట్లాడతా. సో కాబట్టి దీన్ని మీరు ఫీల్ అవ్వట్లేదు కదా? లేదు, అసలు ఏం ఫీల్ అవ్వట్లేదు. యా, సో బేసికల్లీ కొంతమంది అది మీరు ఇప్పుడు పుష్ప డైలాగ్ చెప్పారు, నేను గబ్బర్ సింగ్ డైలాగ్ కూడా చెప్తున్నాను. ఒక అమ్మాయి వారానికి పడుతుందని డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని మారిస్తే కొంతమంది కొంచెం త్వరగా అర్థమవుతారు, కొంతమంది కొంచెం లేట్గా అర్థమవుతారు. సో మీరు రెండో కోవకు చెందిన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా? ఇంకెవరికన్నా మిమ్మల్ని చాలా మంది ఇంకా మిస్అండర్స్టూడ్ చేసుకున్నారనే ఫీలింగ్లో ఉన్నారా? నేను జల్సా డైలాగ్తో చెప్తా. చెప్పండి. ఓకే, ఒక్కసారి ఇలా ఇల్లు తిరిగి రౌండ్ వేసి వచ్చేది పార్క్ టైప్ కాదు, నేను ఒక అడవి టైపు. ఓకే, అమేజింగ్ అమెజాన్ ఫారెస్ట్ లాంటి. ఓకే, అర్థమైందా? రెయిన్ ఐ విల్ నాట్ డ్రైన్. ఓకే, సో ఆ టైప్. సో నేను అర్థం అవ్వాలంటే అందరూ ఒక్కొక్కరు ఒక యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది. సో జోక్స్ అపార్ట్ ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో కొంతమంది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో దట్ ఈస్ మీ. అంటే తేడా వస్తే ఇచ్చేస్తా అన్నారు కదా, అంటే మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, కోపం వస్తే కొడతా అవసరం అయితే.
సో ఇప్పుడు మీకు చాలాసార్లు కోపం వచ్చింది, కొట్టే అంత కోపం రాలేదా? లేదు బిగ్ బాస్లో రూల్స్ కాబట్టి అంత సాహసం ఎప్పటికీ చేయరు అంటారు? లేదు దర్శన్, అంటే ప్రతి మనిషికి కూడా ఆ టెంపర్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం పెరిగే విధానం, తర్వాత సో ఇప్పుడు కామన్ కంపోజ్గా మీతో మాట్లాడుతున్నా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో సామధాన భేద దండోపాయాలు నాకు తెలుసు. అయితే ఆ వయసు ఆ ఏజ్ వేరుగా ఉండేది. అంటే చిన్న తప్పు కనపడ్డా కూడా నాకు జీరో టాలరెన్స్ అనే మోడ్లోకి వెళ్ళిపోతా. నాకు ఈవిల్నెస్ కనపడితే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. అది ఎప్పుడో పూర్వం. తర్వాత లైఫ్ విలువ తెలుసుకున్న తర్వాత చేసుకోవడం కొట్టడం అనేది అది సివిలైజ్ సొసైటీలో కరెక్ట్ కాదని చెప్పి చాలా వరకు కంట్రోల్గా ఉంటున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. బట్ స్టిల్ చాలా అవసరం ఈవిల్ కనపడుతున్నారు అన్నప్పుడు అంతే కదా, ఆబ్వియస్గా కరెక్ట్. ధర్మపాలన కోసం అంటారు కదా, చేయాల్సినప్పుడు అప్పుడు కానీ బట్ దాని జోన్ నుంచి బయటకు వచ్చేస్తాను. బట్ కోపం వచ్చినప్పుడు భుజబలం కన్నా కూడా మాట ద్వారా తెలియజేస్తాను, మీరు చూస్తుంటే అంతే సింపుల్. చాలా కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి, బట్ అలా కాదు, కంట్రోల్గా ఉండాలి కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఒక నేషనల్ టెలివిజన్లో ఫార్మాట్లో ఉన్నాను కాదు కదా, ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అన్నాను కదా, అందుకని దాన్ని స్టిక్ ఆన్ అయ్యి ఉండి వేరే రకంగా తెలియజేస్తున్నాను అగ్రెషన్ అంతే. బట్ మీరు డిఫెండ్ చేసుకున్నట్టు ఒక విషయం అయితే నిజంగానే ఎంత కోపం వచ్చినా కూడా మీరు అనే పదం మీరు కిందే ఉంచారు, నువ్వు అనేది రాలేదు. అండ్ అవతల వాడు అది చేసినా వెంటనే సెన్స్ అవ్వడం, మీరు హైలైట్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే చాలా దాన్ని ఏదంటే కాన్షియస్గా ఉన్నారు. ఎంత పెద్దది జరిగినా, చుట్టుపక్కల ఎంతమంది ఎదురొచ్చినా దాడి చేసినా ఓకే, మీ పాయింట్ ఏదనేది కొంతమంది ఇంకా అర్థం చేసుకోలేకపోవచ్చు, కొంతమంది అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు మేబీ మిస్అండర్స్టూడ్ పీపుల్గా మిగిలిపోతారు. బట్ కొంచెం టైం ఉంటే బాగుండు అని ఏమన్నా అనిపించిందండి? ఇంకా ఇంకొన్ని రోజులు ఉంటే మేబీ ఇప్పుడే అర్థమైతే బాగుండేది కొంతమంది అని చెప్పి. అఫ్ కోర్స్ మనందరం వెళ్ళినప్పుడు ప్రతి కంటెస్టెంట్ కూడా ఏమనుకుంటారంటే ఫైనల్ వరకు ఉండాలి, ఫినాలే ట్రోఫీ గెలవాలని కోరుకుంటారు. దాంట్లో నేను కూడా అంతే. అండ్ మోర్ ఓవర్ ఒక రేస్ గుర్రం లాంటి ఒక బ్రీడెడ్ హార్స్ తొందరగా వచ్చేస్తే ఎవరైనా సరే డిసప్పాయింట్ అవుతారు. అలాగే చాలా మంది నన్ను ఇప్పుడే కరెక్ట్ అవుతున్నారు. ఫస్ట్లో ఇనీషియల్గా కొంత నెగిటివ్గా వెళ్ళిందని నేను తర్వాత తెలుసుకున్నాను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు జనం అర్థం చేసుకున్నాను. వన్ మోర్ థింగ్, నేను బయటికి రాముందు లోపల నేను నిజంగా ఏమనుకుంటే నాకు ఇది బిగ్ బాస్ గేమ్ షోలా ఫీల్ అవ్వను, ఇట్స్ ఏ రియాలిటీ షో. సో నాలో ఉన్న రియల్ సైడ్ చూపించాలను అదే చేశారు. నాలో ఉన్న కోపం యాంగిల్ చూశారు మీరు, నాలో ఉన్న ఎమోషనల్ ఎలిమెంట్ చూశారు, బోలాతనం చూశారు, అన్ని కొన్ని చూశారు. హ్యూమర్ కూడా కొంతవరకు చూస్తూ అది ఆటోమేటిక్గా పరిస్థితులు అనుకూలించపోయేటప్పటికి ఆ హ్యూమర్ కొన్నిసార్లు బయట కనపడ్డే, తర్వాత మోస్ట్లీ కనపడలేదు యాక్చువల్లీ. సో నేను ఉండాలనుకున్నాను, ఎందుకంటే వాట్ ఏ కంటెస్టెంట్ రా, ఏం వచ్చాడు అది నా కోసం కాదు చెప్తాను. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది బిగ్ బాస్ కోసమే. సో నేను ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా, ఒక లవర్గా నేను ఎలా చూసేవాడిని అంటే, అరే వచ్చే కంటెస్టెంట్ భలే కంటెస్టెంట్ రావాలరా, డిజర్వింగ్ కంటెస్టెంట్, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ ఉన్నారు కావాలరా, జెన్యూన్ పర్సన్ రావాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకున్నా. ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయి కాబట్టి నా ఫ్రెండ్స్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అనేది అక్కడ సర్వీస్ చేస్తూ వాలంటీర్గా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది, ఈసారి సామాన్యులకు అవకాశం ఉందని. అలాగే అప్లై చేస్తే లక్కీగా నా సోషల్ మీడియా జర్నీలో నేను ఏదైతే క్యారీ చేస్తున్నాను, మాస్క్ వీళ్ళకు నచ్చటం, అక్కడి నుంచి మాస్క్ మ్యాన్ అవ్వటం, మీరు తర్వాత నా జర్నీ చూసారు అగ్ని పరీక్ష అంతా కూడా, అది నేనే. ఇక్కడ 24/7 ఉంటా, ఇక్కడ కూడా నేనే. అయితే నాకు చాలా వరకు కామ్గా ఉండు, అగ్రెషన్ వద్దు, అందరితో కలవు, అది కలవటానికి ట్రై చేశాను. చూసారు ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యేటప్పటికి ఫస్ట్ వీక్ ఒక రకంగా మీరే చూస్తుంటారు కదా, అది మాత్రం ధర్మం కాదు, న్యాయం కాదు. ఓకే, అది నేను కాదు, నేను అనన్న మాటలు నేను అన్నానని, నన్ను అన్న మాటలు అది పెద్ద విషయమే కాదని. ఓకే, తర్వాత ఒక మనిషి యాక్షన్కి నేను ఇచ్చిన రియాక్షన్ని కూడా వక్రీకరించి తప్పు చేసేసేసి ఇవన్నిటికన్నా మించేసేసి వేరే ఒక ఆడవాళ్ళని చాలా హీనంగా చూస్తారు, తక్కువగా చూస్తారని చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు ఒక మనిషి ఎన్ని తీసుకుంటారు చెప్పండి? మనకు బయట ఒక లైఫ్ ఉంటుంది కదా, అవునా కదా? అగ్ని పరీక్షలో కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే కదా. అంటే అంత స్ట్రాంగ్ ఉంటే అంటారు కదా, కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, అలా ఎంతవరకు మనం మర్చిపోతున్నావా హ్యుమానిటీ అనేది? ఇంత జరిగినప్పుడు ఇంత అన్యాయం సహించుతూ నేను అక్కడ ఉంటూ ఆ హౌస్లో ఉండాలా, లేకపోతే బయటకు వచ్చి బయట ఉన్న హౌస్ని కాపాడుకోవాలా? హౌస్ అండ్ నా ఫ్యామిలీని. అదే అందుకే మీరు సెకండ్ వీక్ మీరు చూస్తే ఆటోమేటిక్ ఫస్ట్ వీక్ ఓపెన్ అప్ అయ్యే మనిషి నేను క్లోజ్ అయిపోయాను, సెకండ్ వీక్ అంతా కూడా నేను ఆ రకమైన జోన్ అవుట్ అయిపోయాను. బట్ సెకండ్ వీక్ ఎండ్ తర్వాత నాకు ఆ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బౌన్స్ బ్యాక్ అవుతూ కిచెన్లో మీరు చూసారు నన్ను, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది నా ప్రెజెన్స్, మళ్ళీ కనపడతాం. ఫోర్త్ వీక్ ఈ లోపు థర్డ్ వీక్లో టాస్క్లో కొంచెం ఇంజరీస్ అవ్వటం, ఫోర్త్ వీక్లో కొంత అది ఎఫెక్ట్ చూపించడం, మళ్ళీ టాస్క్ ఎంత ఇంజరీస్ ఉన్నా కూడా వేరే మనుషులు చేతులు కట్టుకుని అయితే కూర్చోలేదు, టాస్క్లు ఆడాను. ఇంకా ఆడటానికి కూడా రెడీగా ఉన్నాను. బట్ నేను నాకు ప్రాపర్ డ్రెస్ నా ఏదైతే ఉందో టాస్క్ సంబంధించిన గేర్ నా దగ్గర లేకపోవటం, ప్లస్ ఇంకా ఇంజరీస్ ఎక్కువ అయిపోతే లాంగ్ రన్ బెడ్ ఎక్కేసేయాలనే ఉద్దేశంతో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి కాబట్టి ఒక స్టెప్ వెనక తీసుకున్నాను అంతే, నాట్ మోర్ దెన్ దట్. నిజంగా ఈ వీక్ ఉంటే నేను ఓనర్ని అయ్యాను,
యాక్చువల్లీ చూసాను ఓనర్ అయ్యా. ఆ కంచుకోట ఏదైతే వేసుకుని సోకాల్ ఓనర్స్ ఎవరైతే సెలబ్రిటీస్ గా వెళ్ళారో ఉన్నారో బర్నీ అందరినీ వ్యూహాత్మకంగా ఏదైతే హ్యాండిల్ చేస్తూ శకుని పాత్ర పోషిస్తున్నారని నాకు అనిపించిందో, ఆ కంచుకోట లోపలికి వెళ్ళి సెంటర్లో మూల కూర్చున్నా కూడా మూలాలు కదుపుతూనే ఉన్నా ప్రతిసారి. సో సెంటర్లో టేబుల్ వేసుకుని కూర్చునేవాడిని, చైర్ వేసి కూర్చునేవాడిని. అప్పుడు మీరైతే గేమ్ అని గేమ్ ఏమన్నా అసలు ఆటోమేటిక్ అక్కడ కూర్చుంటే ఆటోమేటిక్ గేమ్ అదే స్టార్ట్ అయ్యేది, రన్ అయ్యేది ఆటోమేటిక్ చేద్దాం అనుకున్నా. లేదా అవుట్ హౌస్లో ఉంటూ ఒక టెనెంట్గా ఉంటే ఆబ్వియస్గా వాష్ ఏరియా దగ్గర ఒక కొత్త రకం రణరంగం మొదలుపెట్టే జరిగేది. బట్ అన్ఫార్చునేట్ ఏం జరిగినా మనం మంచి కోసం అనుకోవచ్చు. టీం అర్థం చేసుకుందేమో, నాకు నిజంగా హౌస్ మిస్ అవుతున్నానని పంపించారో, లేకపోతే ఫ్యామిలీ మిస్ అవుతున్నాను, లేకపోతే నాకు ఫిజికల్ కొన్ని ఛాలెంజెస్ ఇంజరీస్ ఉన్నాయి కదా, ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ చాలా మంది అన్నారు మళ్ళీ వైట్ కార్డ్ కంటెస్టెంట్గా తీసుకుంటారని. ఐ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ ఐఎమ్ వైల్డ్, యూ హ్యావ్ సీన్. సో కార్డ్ ఇచ్చి పంపిస్తారేమో తెలియదు, ఏం జరిగినా మన మంచి కోసం కూడా. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చింది అదే బిగ్ బాస్ టీము, స్టార్ మా. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. యూ హ్యావ్ సీన్ అంటున్నారు కానీ నేను ఒక మాట ఫ్రాంక్గా చెప్తున్నా. మీరు ఫస్ట్ అగ్ని పరీక్ష చూసుకుంటే ఇది పుష్ప పార్ట్ 1, ఇప్పుడు పుష్ప పార్ట్ 2 అనుకోండి ఫర్ సపోజ్. పుష్ప పార్ట్ 1లోనే మీకు ఆరంభమే ఒక నెగిటివ్. ఎలా అంటే డైరెక్ట్ మిమ్మల్ని అక్కడ బ్లేమ్ చేసేసారు, ఒక ముద్ర వేసేసారు, ఆడవాళ్ళని కొడతాడు, నువ్వు ఎలాంటి వ్యక్తివి అని చెప్పి. ఈవెన్ మీరు లోపలికి వెళ్ళారు మీకు తెలియదు కానీ కింద కమెంట్స్ ఇలాంటి ఎందుకు బ్రో వైఫ్ ఇంత అందమైన వైఫ్ని కొట్టావా బ్రో అని కమెంట్స్ కూడా చూసాను నేను. సో ఇలాంటి స్టార్టింగ్లో ఉన్నప్పుడు నవదీప్ ఒక ఆయన గ్రీన్ లేపితే తర్వాత మీరు ప్రూవ్ చేసుకున్నారు మొత్తం. ఇప్పుడు తర్వాత బిగ్ బాస్ షోకే వెళ్ళారు మీరు. సో బట్ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఓకే, ఎప్పుడైతే ఆ గుండంకులు అన్నారో అది కొంచెం నెగిటివ్ అయింది, ఆ రెడ్ ఫ్లవర్ నెగిటివ్ అయింది, తర్వాత మీరు డౌన్ అయ్యారు, మరి లేస్తారు అనుకున్నప్పుడు మీకు ఓకే షోల్డర్ ఇంజ్యూరీ నేను అర్థం చేసుకోగలను. బట్ ఏంటంటే ఆ తీవ్రత మాకు విజిబుల్గా చూపించలేకపోయారు. ఎందుకంటే ఎవరైతే సేవలు చేయించుకున్నారో మేమేం చూస్తాం, పాపం ఇంతమంది వచ్చి సేవలు చేస్తున్నారు, పాపం నిజంగా ఏదో అయిందబ్బా, ఒక నలుగురు వచ్చి ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ సేవలు చేస్తే మేము ఏమనుకుంటాం అంటే అబ్బా చాలా సివియర్గా ఉంది ఈయన పొజిషన్ అని. బట్ మీ పొజిషన్ అంత సివియర్గా ఉందని మాకు తెలియదు. ఈవెన్ ఇప్పుడు కార్నర్లో లాస్ట్ డే కూడా నాగార్జున గారు సాటర్డే సండే రోజు కూడా మీకు అక్కడ బీన్ బ్యాగ్ పెట్టి అక్కడ కూర్చో నువ్వు సైడే ఉంటున్నావు మొత్తం అన్నట్టు ఆయన కూడా మిమ్మల్ని కావాలని కార్నర్ చేసినట్టు అనిపించింది మాకు. సో ఏమనిపిస్తుంది మాకు, మీరు ప్రూవ్ చేసుకోలేదు, అక్కడ అంత ప్రూవ్ చేసుకున్న ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు డౌన్ అయిపోయాడు అనే క్వశ్చన్ మార్కే ఉంది. ఓపెన్గా మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తాను. ఫస్ట్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకుందాం. అతను ఎవరో కామెంట్స్ పెట్టారు కదా, ఎందుకు బ్రో అంత అందంగా ఉంటే కొట్టారు వైఫ్ అని. ఆ బ్రోకి చెప్తున్నా, బ్రో వైఫ్ అందంగా ఉన్నా లేకపోయినా ఓకే, తల్లి అయినా చెల్లి అయినా భార్య అయినా అమ్మాయి మీద చేయి చేసుకోవడం తప్పు. ఆ తప్పుని నేను బాల్డ్గా యాక్సెప్ట్ చేశాను. ఆన్ కెమెరా నేషనల్ టెలివిజన్లో నేను యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్ చేశాను. అది ఒక్కసారైనా ఏ రీజన్ చేయి చేసుకోకూడదు. దయచేసి మీరు కూడా చేసుకోకండి. ఒకవేళ మీకు రేపొద్దున అందంగా లేరని కొడతారేమో, కొట్టకండి మీరు. ఓకే, అది నేను చెప్తున్నా. సో పశ్చాత్తాపం మించిన ప్రాశ్చిత్తం ఏముంటుంది? నాకు ఆ గట్స్ ఉన్నాయి, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నాకు ఆ స్పైన్ ఉంది. నేను చెప్పా. మీరు ఎంతమంది మీ సర్కిల్లో చెప్తారు చెప్పండి? నేషనల్ టెలివిజన్లో మా వైఫే కంప్లైంట్ చేశారు, పాపం ఆ దెబ్బతిన్న మనిషి నువ్వు ఎందుకు చెప్పాము, మన పర్సనల్ విషయం అన్నారు. మీ వెనక చూసి మీకే చెప్తున్నా, మా వైఫే అడిగారు, మా ఫాదర్ వద్దన్నారు. అయినా సరే నేను ఎంత జెన్యూనో స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ కన్నా కూడా నెక్స్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడానికి రెడీ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ సూపర్ ఆన్సర్, చాలా బాగా చెప్పారు. అదే ఆబ్వియస్గా నేను తెలిస్తే పూర్తిగా తెలిస్తే వాళ్ళే కాంప్లిమెంట్ ఇస్తారు. కామెంట్స్ ఇచ్చిన నోటితో రేపు కాంప్లిమెంట్స్ చెప్పలు కూడా చెప్తారు. నెక్స్ట్ మీరు అన్నట్టు అగ్ని పరీక్షలో మీరు ఏదైతే చూసారో ఆ పర్సన్ నేనే. దీంట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నేను అదే చెప్తున్నా కదా, ఒక మనిషి ఎంతవరకు తీసుకోగలడు. అయినా మీరు అబ్జర్వ్ చేస్తారా, నాకు ఇంకోటి మీరు అడిగారు, సైకలాజికల్గా నేను హార్ట్ బ్రోకెన్ అయినా కూడా నా సంకల్పం దృఢమైన సంకల్పం కాబట్టి లోపల ఉండి కూడా బయట నా వైఫ్ ఎవరైతే నేను చేంజ్ చేసుకున్నాను చెప్తున్నారో ఆ వైఫ్ని కాపాడుకోవాలనే బయటకు రావాలనుకున్నా. మా ఫాదర్ని కాపాడుకోవాలని బయటకు బలమైన కారణం ఉంది కాబట్టి బయటకు రావాలనుకున్నా. అంతే తప్ప అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి భయపడలేదు, షో ఫార్మేట్కి భయపడను. ముక్కు మూసుకుంటే పోయే ప్రాణం బ్రదర్, నేను ఎందుకు భయపడతాను? సో అసలు భయమే లేదు నాకు. నెక్స్ట్ ఫిజికల్ ఛాలెంజెస్ మీరు అంటున్నారు కదా, నేను షో పట్ల నాకున్న కమిట్మెంట్ చెప్తా. నేను 100 kgs నేను July 6th 7th నేను నా ఏదైతే 3 minutes బయట ఏదైతే పంపించానో నా వీడియో క్లిప్ 100 kgs, ఇవాళ రోజున 81 kgs, 19 kgs. దట్స్ మై కమిట్మెంట్. ఒక్క పూట తిన్నా, కొన్ని రోజు ఓకే నాకు తినబుద్ధి కాక అక్కడ ఉన్న పరిస్థితులు తినపోయినా సరే ప్రతిది కూడా నా మంచి జరుగుతుందని అని అనుకున్నా. అర్థం కదా, అంత పాజిటివ్గా ఆలోచించి అంత బ్రాడ్ మైండ్గా ఆలోచించే పర్సన్ నేను. నెక్స్ట్ అది షో పట్ల కమిట్మెంట్. సో ఆటోమేటిక్ ఇంకొకటి, నాకు ఫిజికల్ ఛాలెంజెస్ ఏమున్నా సరే నాకు సర్జరీ అయింది, డాక్టర్ చెప్పారు ఇంతకుముందు పరిగెత్తారని. మీరు అనుకున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఫాస్టెస్ట్ రన్నర్ నేను, మా కాలేజ్లో బెస్ట్ స్ప్రింటర్ నేను, ఛాంపియన్ నేను, స్పోర్ట్స్ పర్సన్ని. కానీ ఏజ్ మ్యాటర్, తర్వాత కొన్ని ఫిజికల్ ఛాలెంజెస్ మ్యాటర్ చేస్తారు. బట్ పులే కదా, గాయపడ్డ పులైనా దెబ్బతిన్న పులే కదా.
అంతే డేంజరస్ అవునా కాదా? సేమ్ అంతే. అంటే కొంచెం అటు ఇటు అవుతుందేమో, బట్ ఆ ఫిరోషియస్నెస్ కానీ ఆ ఇంటెన్సిటీ మాత్రం కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి టాస్క్లు ఆడాల్సి వచ్చినప్పుడు టాస్క్ మీరు చూస్తే, మీరు ఇంకో మాట అడిగారు, ఇంజురీస్ కనపడలా. నేను షో ఆఫ్ చేయను. నా పర్సనాలిటీ అంటే నాకు నొప్పి ఉన్నా, గాయం ఉన్నా, కుంటుతున్నా గింటుతున్నా ప్రదర్శించను. ఆ టైర్ టాస్క్లో చేసేటప్పుడు టాస్క్ మీరు చూసారు కదా, ఆ టాస్క్లో నాకు బెనికినా కూడా మళ్ళీ ఆ టైర్ కళ్యాణ్ నా మీద పడినప్పుడు ఆ బెనికింది లోపలే సెట్ చేసుకున్నా. సినిమాలో చూపిస్తారు కదా ఇలాని కాల్ని ఆ పొజిషన్లో కూడా నాకు ప్రతికూల పరిస్థితి, అలాంటి టైంలో కూడా ఆ మీద పడినప్పుడు నొప్పి అనకుండా దాన్ని ఇలా సెట్ చేసుకున్నా. అది కనపడదు, కెమెరాలో ఏం కనపడవు కదా, ఎందుకంటే నేను కెమెరాస్ కోసం ఏం చేయాల. ఇది నా క్యారెక్టర్. మీరు చూడలేకపోవచ్చు, చాలాసార్లు టైం పడుతుంది, బట్ తెలుసుకుంటారు డెఫినెట్గా. తెలుసుకునే లోపల కొంచెం ముందుగా బయటకు వచ్చేసానేమో, బట్ ఏమో బిగ్గర్ జర్నీ రాసి పెట్టి ఉంది. ఇంకొకటి ఆలోచించారా అంటే బిగ్ బాస్ లైవ్ 24 hours ఇచ్చినా కూడా అందరూ చూడలేరు. మోస్ట్లీ అందరూ డిపెండ్ అయ్యేది లాస్ట్లో 1 hour ఎపిసోడ్ 50 minutes ఎంత ఉంటుంది హార్డ్లీ. ఆ 50 minutes ఎపిసోడ్లో మీ గురించి ఎంత ఇచ్చారు? మిమ్మల్ని మీరు పెద్దగా కనిపించలేదు. నేను చూసిన అనుభవం ప్రకారం మీరు పెద్ద కనిపించలేదు. అంటే మీరు చేయలేదేమో అని మేము అనుకుంటాం, కనిపించలేదంటే. అది బిగ్ బాస్ ప్రయారిటీ వేరు. ఒకవేళ లవ్ ట్రాకే చూపించాలనుకుంటే లవ్ ట్రాక్కే 20 minutes కేటాయించవచ్చు. అప్పుడు మీది కేవలం 2 minutes కనిపించవచ్చు. మేమేమనుకుంటాం, ఈయన ఏం చేయలేదు కాబట్టి 2 minutes చూపించండి అని మేము అనుకుంటాం. సో ఇది మీరు బయటకు వచ్చాక కనుక్కున్నారు, మీ వైఫ్ని అడిగో లేదంటే ఎవరినైనా అడిగి? నాకు లోపలే అర్థమైపోయింది, బయట ఎందుకు లోపలే. ఫస్ట్ వీక్ సెకండ్ డేనే సరదాగా జరిగే ఒక స్కిట్లో ఇమాన్యుయల్ అనే కంటెస్టెంట్ వచ్చి నన్ను బాడీ షేమింగ్ చేసిన విషయం నాకు తెలియదు. తర్వాత కొన్ని గంటల తర్వాత వాళ్ళ ఫుడ్ గురించి ఆలోచించిన మనిషి, వాళ్ళ గురించి శ్రేయబ్లెస్లో ఉన్న మనిషిని, నేను స్టాండ్ తీసుకున్న మనిషి ఛాలెంజ్ చేశాను బిగ్ బాస్ని. అలాంటి మనిషిని నేను తర్వాత బయట కూర్చొని ఏంటంటే అసలు రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ నేను ఒక మనిషిని ఉద్దేశించి నేను అనలేదురా బాబు, ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా నేను బయటకు వచ్చిన తర్వాత ఆ క్లిప్ పూర్తిగా తీసుకొని చూశాను. వాళ్ళు సరదాగా మాట్లాడుకున్న ఏదైతే ఉందో మాటల్లో భాగంగా మీకు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు అని అన్నా. అది నా ఫుటేజ్ నేను తీపించుకుని చూసాను నేను చాలా క్లియర్గా విత్ స్లో మోషన్. లోపల కూడా నేను అదే కదా గలమెత్తి చెప్తూనే ఉన్నా. అప్పుడు అసలు నాకు రిజిస్టర్ కూడా అవ్వలేదు. అసలు నేను నా నోటప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కాక షాక్. అందుకే ఐ క్విట్ అని అంటాను కారణం. ఫ్లిప్ అవ్వట్లా. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడతాం, కొన్నిసార్లు వీ డోంట్ మీన్ ఇట్ కానివి మనకు రిజిస్టర్ అవ్వవు. నేను ఆశ్చర్యపోయింది నా నోట మీద ఎందుకు వచ్చిందని. తర్వాత రీకలెక్ట్ చేసుకుంటూ చూసాక కొంత అర్థమైంది. ఇప్పుడు బయటకు వచ్చినాక క్లారిటీ వచ్చేసి అంటే జస్ట్ దాని గురించి అడుగుతున్నాను. అంటే వాళ్ళు ఏమన్నా ఇంటెన్షనల్లీ ముందే మీతో పర్సనల్లీ మాట్లాడినప్పుడు ఇమాన్యుయల్ దాకా వెళ్ళక ముందే ఇది రెడ్ ఫ్లవర్ అనే సెన్స్ వాళ్ళ ముందు నుంచి ఉందా? మీరు అది పసిగట్టే చెప్పారా, లేదు మీకు అనిపించిందా సరదాగా? లేదు, వాళ్ళు అనుకుంటున్నారు ఇమాన్యుయల్ ఫ్లవర్ అడగటం ఏదో చేస్తున్నారు, ప్రియా అది ఇది అని అడుగుతాం. ఆ ఫుటేజ్ అని దొరకలే. నాకు దొరికింది ఏంటి, నేనేం మాట్లాడానో దొరికింది నాకు. అవును, వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారు. అది అలాంటిది నేను కన్వే చేశా అంతే తప్ప ఇమాన్యుయల్ మీరు రెడ్ ఫ్లవర్ అంటే నేను తప్పు అవుతా అది నల్లా. బట్ అలా పోట్రీ అయింది ఫస్ట్. ఇప్పుడు ఏం చేశారంటే గుండంకులు అనే దాన్ని కవరప్ చేసుకొచ్చేసారు. దానికి కౌంటర్గా ఇది ఒక ప్లేస్ చేసి అరే మొత్తం చూపిస్తేనే మీకు అర్థమయ్యేది. సో అదే చెప్తున్నా కదా, రాంగ్గా నన్ను రాంగ్ నెరేటివ్ సెట్ చేశారు, రాంగ్గా పోర్ట్రే చేయబడ్డా. నేను మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే అగ్ని పరీక్షలో కూడా వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే అయింది. చాలామంది వ్యక్తిగతంగా పర్సనల్గా నన్ను అటాక్ చేశారు, నా లుక్స్ని అటాక్ చేశారు, నా పర్సనాలిటీని జడ్జ్ చేశారు. నాకు అర్థం కావట్లేదు, హౌ కెన్ యూ జడ్జ్ సమ్వన్? అది అక్కడ మీ విలువలు, మీ పర్సనాలిటీలు, మీ క్యారెక్టర్ తెలుస్తున్నాయి. మీరు ఎంత హ్యూమన్ వాల్యూస్ పెట్టుకుని బతుకుతున్నారు. ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జ్ ఎందుకు చేస్తున్నారు? నన్ను ఇష్టవచ్చులు తిట్టారు, ఇలా అంటారు కదా ఆడవాళ్ళు గౌరవించాలి, బాస్టర్డ్ అని తిట్టారు నన్ను అగ్ని పరీక్ష టైంలో నా కామెంట్స్లో. మా మదర్ ఏం చేశారు, వీళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ గురించి నేను ఎంత గౌరవిస్తానో తెలుసు. అయిపోయింది. తర్వాత నేను ఈ మీడియా న్యూస్ ఛానల్స్ రాకూడదు అనుకున్నాను, వచ్చి నేను మాట్లాడిన తర్వాత కొంతమంది అర్థం చేసుకున్నారు, అభిమానించిన వాళ్ళు ఉన్నారు. హౌస్లోకి వెళ్ళా, హౌస్లో బయట అగ్ని పరీక్ష ఒక్కటి జరిగితే హౌస్లో ఇలాంటి 4 జరిగినాయి ఫస్ట్ వీక్లోనే. తర్వాత లేడీస్ని చాలా డిగ్రేడ్ చేస్తానని చెప్పి ఒక మా కంటెస్టెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషిగా నేను స్టాండ్ తీసుకుని సపోర్ట్ చేసింది. గుడ్డు తీసుకుని తిన్న విషయం, దొంగలించిన విషయంలో నేనేం కంప్లైంట్ చేయలేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆమెకు ఎగెనిస్ట్ అయిపోయారు, సెలబ్రిటీస్ అయినా సరే ఆమెకు స్టాండ్ సపోర్ట్ చేసి ఆమెని ఓదార్చింది అయినే కదా, నన్ను గురుజీని వేసింది ఆమె కదా. ఆమె ప్రతిసారి దీనికి మించి ఇక జారదు అనుకున్నప్పుడల్లా నోరు జారారు, దిగజారారు ఆమె అంతే. అదే చెప్పట్లా కెమెరాస్లో కనపడటానికి కోసం ఏదో క్రియేటర్ పర్స్పెక్టివ్ మీద ఏదో చేద్దామని ఫేక్గా ఏదో చేసే మనిషిని కాదు నేను. మిగతా వాళ్ళు చేస్తున్నారు, లవ్ ట్రాక్సా, ఫ్రెండ్షిప్ ట్రాక్సా, లేకపోతే అమ్మా నాన్న రిలేషన్సా, లేకపోతే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముళ్ళు, ఇలా రకరకాలు నటిస్తున్నారు. నేనేం నటించడానికి వెళ్ళదు. అది చెప్తున్నాను కదా, నాకు దృష్టిలో అది రియాలిటీ షో, రియల్గా ఉందాం అనుకున్నా నా రియల్ సైడ్ చూపించా.
వుల్ఫ్ ప్యాక్లా లేను, నేను టైగర్లా సోలోగా సింగిల్గా ఉన్నా అంతే, విత్ ప్రైడ్. మూల కూర్చుంటేనే అంత జరిగింది. అవును, రెండో వారంకి నేను కుంటుపడిపోవటానికి కారణం నన్ను అలా ఆ పరిస్థితుల్లో కూర్చోబడింది ఎవరు మీకు తెలీదా? వీకెండ్ ఎపిసోడ్ కాదా? ఇప్పుడు ఏం చేయాలి నేను? సో 2వ వారం కనపడేదంటే అయిపోయింది. 2వ వీక్ తర్వాత ఎండ్లో నాకు ఆ వచ్చిన ఇన్పుట్స్ తర్వాత 3వ వారం నుంచి మీకు కనపడటం మొదలు పెట్టాను కదా కుకింగ్లోంచి. 4th వీక్ మళ్ళీ కనపడ్డా కదా. నాకు ఫిజికల్గా నేను ఎఫెక్ట్ అయ్యి ఇంజురీస్ ఉన్నా కూడా ఒక 22-23 సంవత్సరాల ఒక ఫిట్గా ఉన్న పర్సన్తో 43 ఇయర్స్ ఏజ్ ఉన్న నేను ఏ రకంగా ఫైట్ చేశాను మీరు చెక్ చేయండి. దాని ముందు 2 అమ్మాయిలతో ఎలా ఆడని చెక్ చేయండి. వంకలు చెప్పి కూర్చోవాలా. తర్వాత ఇంకా టూ మచ్ అయిపోయింది. మరుసటి రోజు హిపో ఫీడ్ చేసే టాస్క్లో కూడా 2 రౌండ్స్ 2 బాల్స్ వరకు నేను ఉన్నాను కదా. తర్వాత ఇంకా టూ మచ్ ఇంజురీస్ అయిపోతున్నప్పుడు అప్పుడు నేను కావాలని బ్రేక్ తీసుకోకపోతే ఇంకా లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ అయిపోతుందని బ్రేక్ తీసుకున్నాను. వన్ మోర్ థింగ్, చాలా మంది తెలియదు, ఇవాళకి 21 రోజు ఆల్మోస్ట్ నాకు ఈ టో ఫింగర్ ఏదైతే ఉంటుందో, ఓకే నాకు సర్జరీ అయింది వెనక, బట్ నా టో ఫింగర్ ఏదైతే ఉందో 21 రోజుల నుంచి నాకు దాని సెన్సేషన్ సరిగ్గా తెలియట్లేదు. ఆల్రెడీ నేను అక్కడ మెడికల్గా వచ్చిన ఆ డాక్టర్కి అడ్రస్ చేయడం జరిగింది మెడికల్ రూమ్లో. దానికి మెడిసిన్స్ ఇస్తున్నారు, ఓరల్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా దానికి ఇంప్రూవైజ్ అవ్వట్లేదు, తిమ్మిరిగానే ఉంది. మీరు ఆలోచించండి, పరిగెత్తే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఏకలవిడికి కావాల్సిన బొటనేలే కదా. పరిగెత్తే రన్నర్కి వెనక ఇక్కడ ఇది సర్జరీ, ఇక్కడ ముందు ఇది, ఇక అక్కడ ఏంటి తొక్కుడు బిళ్ళ ఆడతానికి వెళ్ళానా, కుంటుకుంటూ ఉండాలి. అయినా సరే మీకు ఎవరు తెలియచేయకుండా నేను పరిగెత్తాను, మీకు చాలా విషయాలు తెలియదు. అదే అంట, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కాయిన్కి ఒక సైడ్ చూసే కదా, 2వ సైడ్ కూడా చూడాలి కదా. ఆ ఓర్పు సహనం లేదంటే మీకు షుగర్ ఉంది అనుకోవాలి నేను. సో బేసికల్లీ మనకి చిన్నప్పుడు అమ్మ, ఇప్పుడు మీకు ఒక తమ్ముడు, ఇప్పుడు నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అనుకోండి, మేమిద్దరం కొట్టుకున్నాం, అమ్మ వస్తుంది, అమ్మ వచ్చి ఇద్దరినే కొట్టుద్ది, ఎవరు తప్పో తెలుసుకుని వాడిని ఎక్కువ కొట్టుద్ది, మిగిలినోడు కూడా వార్నింగో ఏదో ఇస్తారు. బట్ మీ విషయం వచ్చేసరికి మీరు ఇప్పుడు అంటే క్లియర్గా చెప్తున్నారు ఏమని, నేను జస్ట్ కొరియర్ బాయ్లో ఒకటి పాస్ చేశాను, రెడ్ ఫ్లవర్ అనే ట్యాగ్ బాగా వేసేసారు నేనేదో అన్నట్టు అని అంటున్నారు. ఆయన గుండంకులను డైరెక్ట్ అనేసారు. బట్ మీరు బాడీ షేమింగ్ అని ఫీల్ అయ్యారు. ఒకవేళ ఫీల్ అవ్వకపోయి ఉంటే మ్యాటర్ లేదు. అది గుండంకులని ఆయన మధ్యాహ్నమే మొదలు పెట్టాడు కదా. నాకు మనిషి చెప్పారు, సార్ మీరు ఇప్పుడు సీరియస్ రియాక్ట్ అయ్యారు, అసలు మధ్యాహ్నం 2-3 సార్లు నేను అంటే నువ్వు ఫస్ట్ పొడిచేసాను అప్పుడు రియాక్ట్ అవ్వలేదు. పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న మనిషిని మధ్యాహ్నమే పొడిచేసాను, అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? 2 సార్లు పొడిచా కదా, తర్వాత సాయంత్రం ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అనేది ఇది లాజికేనా? ఎవరు మొదలు పెట్టారు ఫస్ట్? ఇంకా పచ్చిగా మాట్లాడచ్చు కానీ, బట్ టెలివిజన్లోకి వెళ్తుంది కాబట్టి కొన్ని ఇంకో ఉదాహరణలు తీసుకోవట్లా. సో ఫస్ట్ దాని మొదలు పెట్టింది, నాకు రిజిస్టర్ అవ్వలేదంటే అది కరెక్ట్ అయిపోతుందా అంటే అర్థమైందా? ఆ లైన్ క్రాస్ ఎవరు చేశారు ఫస్ట్? నెక్స్ట్ రెడ్ ఫ్లవర్ అనేది అసలు నాకు ఉద్దేశపూర్వకంగా నేను అనుంటే ఆ మనిషిని అనను నేను మీరే అన్నారా, మీరు అని అందరితో సంబోధించి మాట్లాడతానని ముందు ఇంటర్వ్యూలో నేనే మాట్లాడతాను, వినండి మీరు. ఓకే, అలాంటిది ఆ మనిషిని నేను అంటానని ఎలా నమ్ముతారు? ఎవరు అన్నది ఎవరో ఒక సరదాగా మాట్లాడుకునే విషయాన్ని జస్ట్ పాస్ ఆన్ చేశాను. చేసినప్పుడు నా మీద ముద్ర వేసేసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రెడ్ ఫ్లవర్ అన్నారు, దాన్ని సారీ చెప్పాడు, తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకుని మాట్లాడారు. ఎప్పుడైతే వీకెండ్ హోస్ట్ గారు ఆ మనిషి తరపున మాట్లాడారు ఆయన పక్షాన, ఆటోమేటిక్ గా నేను అన్న కాన్సెప్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే అమ్మ ఇద్దరిని కొట్టుద్ది, ఒకరిని ఎక్కువ కొట్టుద్ది, ఒకరిని తక్కువ కొట్టుద్దని మీ మీద అది క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మ తప్పునే చేసినోడిని మందలించుకుని కొట్టకుండా ఎవడైతే బాధితుడు ఉన్నాడో, తప్పు చేయనోడు ఉన్నాడో వాడికి శిక్ష పడింది. ఓకే ఓకే, మీ సైడ్ మేము ఇది వినగలం. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఎమ్మాన్యుయల్ని గుండంకులు ఎందుకు అన్నావు అనుకుని ఉండాల్సింది కదా నువ్వు కూడా అన్నట్టు కూడా ఎక్కడ మాకు కనిపించలేదు. అంటే నాగార్జున ఆయన కొంచెం తిట్టినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఓకే, నేను సెలబ్రిటీని కాదు, నేను ఒక కామన్ మ్యాన్ ని. ఏం పోతే అది అయిపోయింది, ఏం జరుగుతుంది అయిపోయింది, క్లారిటీ రావట్లేదు మీకు. ఓకే, ఇప్పుడు విక్టిమ్ ఎవరు, కల్ప్రిట్ ఎవరో మీకు అర్థం కావట్లేదా? మరి వాళ్ళకి ఏం అర్థమైందో, లేకపోతే మిస్కమ్యూనికేషనా, మిస్అండర్స్టాండింగ్ తెలియదు నాకు ఏం జరిగిందో. ఎవిడెంట్గా కనపడుతుంది. అదే కదా నేను ఘోష పెట్టుకుంటేనే ఏమైనా ఏం చేయలేదని, అదే జరిగింది కదా, అయిపోయింది సింపుల్. తర్వాత 2వ వారం మీరే కదా నాకు నేను కుంటు పడిపోయేటట్టు చేసేసారు కదా నాకు, నేను హౌస్లో నా జర్నీ అది కదా జరిగింది వాస్తవం. కనపడమని చేసేసారు, తర్వాత కనపడట్లేదు అంటున్నారు. ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా కూడా గేమ్స్ ఆడే కదా, టాస్క్ ఆడానుగా, అయిపోయింది, ఇంకేం కావాలి?
సో ఇప్పుడు మీ సైడ్ నాకు నిజంగా ఇది అనిపించి జెన్యున్గా నేను అడిగా, ఇప్పుడు అమ్మ ఇద్దరిని కొట్టాలి కదా, మిమ్మల్ని ఒకరిని ఎందుకు టార్గెట్ చేశారు, ఆయన్ని వదిలేశారు అనేది నాకు అనిపించింది, నేను చెప్పా. బట్ బేసిక్గా ఇంకొక పాయింట్, బయట లాజిక్, మీరు లాజిక్ బాగా నమ్ముతారు కాబట్టి లాజిక్ ఏంటంటే 10 మంది తప్పు 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 అంటే సర్లే మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉండడు. సో తప్పు చేశానేమో ఎందుకులే ఆ రెడ్ ఫ్లవర్స్ వదిలేద్దామని మీరు ఎందుకు వదలట్లేదు? ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో కూడా మీకు రెడ్ ఫ్లవర్ ఇచ్చి చేతిలో స్టార్టింగే రెడ్ ఫ్లవర్ ఇచ్చి తీసుకొచ్చారు. మీరు ఒక అమ్మాయిని రేప్ చేశారు బ్రదర్. ఓకే, డన్. ఓకే, ఇంకా ఆన్సర్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటాను. మీరు ఒక అమ్మాయిని రేప్ చేశారు అని అంటా, నేను ఇంకో ముగ్గురితో కూడా అనిపిస్తా. సైలెంట్గా ఉన్నారంటే మౌనం అర్ధాంగీకారం. ఓకే, డన్. లేదని మీరు డిఫెండ్ చేసుకుని ఆపేస్తారా, లేదా డిఫెండ్ చేస్తూనే ఉంటారా? నా ఉద్దేశం ఏంటంటే చిన్నది క్యారెక్టర్ అసాసినేషన్. నేను నా స్వభావం ఏంటంటే నేను తప్పే చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, కానీ మనుషులు సహజంగా పొరపాటున మనం తప్పులు చేస్తే రియలైజ్ అవుతాను. నా తప్పు లేనప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను. సరే ఫైన్, అన్ఇంటెన్షనల్ గా రెడ్ ఫ్లవర్ అని అన్నాను, నా నోట్ ఎప్పుడు వచ్చింది అందుకే ఐ క్విట్ అని చెప్పి అన్నాను కదా, అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాను కదా. మరి అంతే సమానంగా మీరు గుండంకులని ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం విషయంలో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? దాని తర్వాత ఎప్పుడైనా సారీ చెప్పారా గుండంకుల గురించి ఎమాన్యుయల్ గారు? అప్పుడు ఫస్ట్ అన్నప్పుడే సారీ చెప్పాడు. తర్వాత ఆ మనిషి మళ్ళీ ఒక సందర్భం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. హీ డిడ్ మీన్ ఇట్. ఎప్పుడైతే వీకెండ్ మాట్లాడి ఇంకా రెచ్చిపోతున్నారు. మీకు తెలుసో లేదు, నాకు తెలీదు. బయటకు వచ్చినా చూసా, భరణి, తనుజ వీళ్ళందరూ కూర్చొని ఎటకారంగా ఎకిల్ చేష్టలు చేస్తూ ఆ విషయం మీద నేను డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ బుల్లింగ్ చేసిన విషయం బయటకు వచ్చినా చూసా నేను. ఇదే మనం అలాంటి సొసైటీలో మీ ఉండేది? మనం ఇదేనా హౌస్ ఫార్మాట్? రేసిస్ట్ డిస్క్రిమినేషన్ చేయకూడదని ఉంది కదా, బాడీ షేమింగ్ చేయకూడదు ఉంది కదా, నేషనాలిటీ, క్యాస్ట్, రిలీజియన్, క్రీడ్ ఇలాంటి విషయాల మీద మాట్లాడకూడదు కదా. మరి ఎందుకు రాలేదు? సింపుల్, దాన్ని తెలియచేయడం కోసం నిన్న ప్రెస్ మీట్లో ఒక ఆవిడని ఉదాహరణ కోసం, శాంపిల్ కోసం మీరు లావుగా ఉన్నారు ఓకే ఆంటీ అని పిలవగానే పక్కన ఒక మనిషికి ఒక చలనం రియాక్షన్ వచ్చిందే. మరి అంత జరుగుతున్నప్పుడు నా పక్షాన్ని ఎందుకు స్టాండ్ తీసుకోవాలా? బయట ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు కదా, బాడీ షేమింగ్ చేస్తున్నారు కదా. అనండి గుండు అని చెప్పి. ఓకే, ఆ తలనీలాలు నిజానికి సాక్షాత్ వెంకటేశ్వరస్వామికి ఇచ్చారనుకుంటా, ఎక్కించినంతసేపు వెంకటేశ్వరస్వామికి తీసుకుంటారు ఆయన. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు మంచి పాయింట్ ఒకటి పట్టుకున్నారు. ఆంటీ అనగానే పక్కన వాళ్ళు రియాక్షన్ ఇచ్చారు అని అన్నారు. ఇదే ప్లేస్ లో, మీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళు కొంచెం షార్ట్ హెయిర్ చేసుకుని ఏదో చేసుకుని డిప్ కటింగ్, పెద్ద ఇష్యూ అది. అసలు చాలా పెద్ద యుద్ధమే జరిగేది. ఇదే కదా డిస్క్రిమినేషన్ మన సొసైటీలో జరిగేది. అమ్మాయి అబ్బాయి సమానమే అంటున్నారు, ఎక్కడ సమానత్వం ఉంది? ఇది ఆవేశంతో మాట్లాడట్లేదు, ఆవేదనతో మాట్లాడుతున్నా. మరి మానసికంగా చంపేస్తూ ఫుడ్ పెడతాం తినండి, శారీరకంగా మాత్రం బతుకోండి, ఎందుకంటే వీకెండ్ రాగానే మిమ్మల్ని నామినేట్ చేయాలిగా. ఏంటది? ఆవేదన అర్థమవుతుందా మీకు? అర్థమైంది. అది నా ఘోష ఇదే, ఆత్మఘోష కానీ ఇదే. ఇంకా ఈ బయట వీళ్ళందరూ పైచేసి ఆనందం పొందుతున్నారు కదా, గుండంకులను పెట్టి ఇష్టం వచ్చి తమ్ముని వేసుకొని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరూ మనస్సాక్షి మీద చేసుకుని మాట్లాడమని మన పేరెంట్స్ పెద్దవాళ్ళు ఏమైనా చనిపోవడం మనం గుండు చేసుకుంటాము. తర్వాత తిరుపతి యాదగిరిగుట్ట దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇస్తాం. సార్ మీరు ఎవరిని ఎక్కిస్తున్నారు మీరు చెక్ చేసుకోండి, మీ అందరూ అంకులు అవుతారా లేదా మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? విచక్షణ వదిలేస్తారు, చాలా సింపుల్, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఫ్రమ్ మేల్ గైస్ నుంచే వస్తున్నాయి. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మీరు అంకుల్ అవ్వకుండా ఉంటారేమో చూసుకోండి అని, మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ అబ్బాయిల నుంచే వస్తున్నాయి. ఒకనప్పుడు నేను అహంతో గర్వంతో ఓకే నా చిన్న వయసు అప్పుడు లావుగున్నారు, బండగున్నారు, అదని ఇదని ఎక్కిరించేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తప్పు, మనం ఎవరిని ఏమనకూడదు, ఏం చేయకూడదు. ఎందుకంటే జీవితం గర్రమని తిరిగి మన దగ్గర వరకు వచ్చేస్తుంది నేను తెలుసుకున్నాను. ఆ మెచ్యూరిటీ నాకు వచ్చేసింది. చాలా మందికి ఇంకా ఇమ్మెచ్యూర్ పీపుల్ ఆ టైంకి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు జరిగినది మోస్ట్లీ నేను మీ ప్లేస్లో ఉంటే చాలా బాధపడేవాడిని. ఇంత కొంచెం తెలియకుండానే ఒక మీ మీద మీకే ఏదోలా వచ్చేది, ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అంటే బేసికల్లీ ఒకవేళ మీ దగ్గర స్మెల్ వచ్చింది అనుకోండి, మీ స్వెట్ పట్టేస్తుంది, మీ డ్రెస్ కంపు కొడితే మీ దగ్గరకు వచ్చి కంపు కొడుతుంది మార్చుకోండి, కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది, పక్కకు వచ్చి చెప్పాలి. అది కూడా మైక్లో వినిపించకూడదు, బిగ్ బాస్కి వినిపించకూడదు, ఆ రేంజ్లో చెప్పగలగాలి. వచ్చి కొంచెం మార్చుకోవచ్చు కదా అని ఇండైరెక్ట్గా అన్నా చెప్పొచ్చు. బట్ ఆవిడ క్లియర్లీ సంజన గారు చెప్పింది ఏంటంటే ఆవిడ ఆయన సంకేతితే అమ్మ బాబోయ్ ఎంత దారుణంగా మాట్లాడారంటే, అది ఫన్నీగా అలీగారిది ఒక సీన్ ఉంటుంది మీరు చూస్తే, అది ఫన్గా కంటెంట్ క్రియేట్ చేస్తే ఫన్నీగా నవ్వుకుంటాం. బట్ ఒక పర్సన్ని క్లియర్లీ టార్గెట్ చేసి ఆయన ఇలా ఎత్తితే అమ్మ మేము పక్కన ఉండలేకపోతున్నాం సార్ అని చెప్పి డైరెక్ట్గా వీకెండ్ ఎపిసోడ్ ఎక్కడైతే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుందో ఆ ఎపిసోడ్లో అన్నారు. మీరు అసలు మీరు రైస్ చేశారు కానీ పాయింట్ నిజంగా మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు, అట్లీస్ట్ తర్వాత అయినా ఇంకా దారుణంగా. నేను హ్యూమర్గా చెప్తున్నా సార్, చెప్పండి. నా చంక కింద నువ్వేం చేస్తున్నావు అంటే
మీరు ఇదే హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేశారు కదా. లేదు లేదు, మిగతాది మీరు పూరించుకోండి, పూర్తి చేసుకోండి. అర్థమైందా? సరే, ఇప్పుడు పొద్దు నుంచి 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నాకు బాగోలేదు, నీకు చేయి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి, ఎందుకంటే పాపం మీ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇవ్వాలని, నా పాయింట్ కూడా మీకు తెలియచేయాలి ప్రజలకు అని చెప్పి ఇంటర్వ్యూస్ ఇస్తాను. ఇదే హుడీ కాబట్టి ఇంకా 4 హుడీలు తెచ్చుకున్నా, వేసుకుంటాక నాకు ఇబ్బందిగా ఉంది లేదని. ఇప్పుడు ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు మార్చుకోపోయినా పర్లేదు సార్ మాకు ఇంటర్వ్యూ కావాలంటారు. ఇంటర్వ్యూ ఇచ్చేస్తా, ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక అంత వచ్చేసిన తర్వాత సార్ అది కంపు కడుతుందంటే ఏం చెప్పాలి, నీ ఊసర వాళ్ళు కూడా ఊరేసుకుని చచ్చిపోతుంది మిమ్మల్ని చూస్తే. ఉండాలి కదా కొంచెం మనసాక్షి ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్. మరి తిన్నంతవరకు తిన్నారు, ఎమ్మి ఎమ్మి అని టమ్మీనంటే తినేసేసారు మమ్మీ. కానీ అంత అంటాం కదా, దాటే వరకేమో ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య. అవకాశవాదులు కాదు వీళ్ళందరూ, ఫేక్ పీపుల్ కాదా? మరి వాసన వస్తుంది అన్నప్పుడు అప్పుడే చెప్తే సరిపోయేది కదా. ఆమెది పంజాబ్ డ్రెస్ ఏదో డ్రెస్ వేసుకుని ఉండేవాడిని కదా, నాకు బట్టలు రాలేదు కదా. లేదంటే మన గోవా స్టైల్ లేకపోతే ఫారెన్ స్టైల్ లాగా బికినీలో వేసి బిర్యానీ చేసి పెట్టేవాడిగా. బట్టలు ఎందుకు రాలేదండి? మరి మరి బై మిస్కమ్యూనికేషనా, లేకపోతే ఏదైనా జరిగిందా, లేకపోతే అక్కడ రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫుడ్కి నేను బ్రేక్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫుడ్డే తిన్నా లేదా తింటే ఒక పూట తింటున్నా. ఒక టఫ్ సిచ్యువేషన్లో పెడతారు. బిగ్ బాస్ జర్నీ బ్యూటీ అది. సరే, ఇతనికి ఏ దగ్గర బ్రేక్ అవుతాడు ఈ మనిషి చెక్ చేయడం, విసిగించడానికో లేకపోతే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి కోసం నేను మైక్లో మాట్లాడుతున్న ప్రతిదీ వింటారు కదా మైక్. నేను బట్టలు ఉతుక్కోను, ఇక్కడ ఉతుక్కోవడానికి చాయ్ రేవు పెడతాం కోసం వచ్చానంటే ఇది ఏమన్నా బట్టలు ఉతుక్కునే దోబిగాట ఏంటి? కాదు, వేరే రకంగా మన కాంట్రిబ్యూషన్ ఉండాలి షో అని అనుకునే మనిషిని నేను. సో అదేను విన్నారా, విని కావాలి బట్టలు అయిపోతే ఇతను ఫ్రస్ట్రేట్ అవుతే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయని చెప్పి అన్నారో తెలియదు. ఆటోమేటిక్ కంటెంట్ వచ్చింది కదా. ఆమె ఎలిమినేట్ వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడారే, నేను అక్కడ డీసెన్సీ మెయింటైన్ చేశానే. కానీ ఆమె మరి తిన్నప్పుడు ఎందుకు తిన్నారు? మరి అలాంటి మనిషి తర్వాత మీరు చూసారు కదా, ఎగ్ బుర్జీ మీరు బాగా చేస్తారు అది వచ్చినప్పుడు నేను వాష్రూమ్లో ఉండి వచ్చి ఎగ్ బుర్జీ అడుగుతున్నప్పుడు అప్పుడు నేనేమన్నాను, స్నానం చేసి 10 రోజులు అయిందని చెప్పాను కదా. షీఈ్ ఓకే విత్ దట్. ఏం బ్రదర్, ప్లీజ్ దయచేసి మీకు ఎదురు అంకల్ దగ్గర స్మెల్ వస్తే దూరంగా ఉండి ముందే చెప్పేసేయండి, దాని కింద ఉండి యూనో ఆస్వాదించి తర్వాత మొత్తం చెప్పకండి. హ్యూమర్ సార్. ఓకే. బేసికల్లీ నిన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఈవెన్ అక్కడ ప్రెస్ మీట్ అయ్యింది, చాలామంది మాట్లాడారు, చాలా క్వశ్చన్స్ అన్ని ఇచ్చారు, చాలా హ్యూమరస్గా చెప్పారు. బట్ ఇది అంటే మీకు బయట తెలియలేదు మేబీ, అంటే ఎప్పుడు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు భలే అంటే దేనికి నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడిగినా మీరు హ్యూమర్ యాంగిల్ తీసుకున్నారు. అంటే ఏ బాణానికి ఏది ఎక్కువ పెట్టాలి అనేది మీకు అటువైపు ఉంది. నేను ఒక బాణం ఎక్కువ పెడుతుంటే మీకు ఏది ఎక్కువ పెట్టాలి అనేది మీరు ఒక మంచి బాగుంది మీది. బట్ ఏంటంటే అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ హ్యూమర్ యాంగిలే మిస్ అయింది. అదే చెప్తున్నా కదా, హ్యూమర్ చూపిస్తుంటే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. హరిత కానీ నా ఫ్రెండ్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఏమంటారు తెలుసు, హరిత ఎస్పెషల్లీ ఏమంటారు తెలుసు, కన్నా నువ్వు కోపంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన దాని ఇంపాక్ట్ కన్నా నువ్వు కామ్గా ఉండి హ్యూమర్ వాడతావు చూసావా, దాని లైట్నింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది చెప్తా. ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు చెప్పినా, మీకు ఫ్యాన్స్ ఉన్నారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేటివ్స్ లో మొత్తం ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. మీకు నేను చెప్తున్నా కదా, ఐఎమ్ ద మోస్ట్ హ్యూమరస్ పర్సన్. ఆ షోలో అసలు మీరు ఇమానుయల్ కన్నా కూడా చాలా హ్యూమర్ కనపడేది మీకు. మచ్చుకి కొన్ని మీరు చూసారు, నేను మొన్న వచ్చినాక నేను నైట్ చూసుకోవడం అసలు నాకే నవ్వు ఆగలేదు ఒకటి. ఇది ఆవిడ వచ్చి మీరు చూసారు అది క్లిప్ చిన్నది కావాలి మీకు పంపిస్తాను. సంజనా గారు వచ్చి ఏదో మాట్లాడితే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా, వంట వస్తే నేను మీకు ఇన్పుట్స్ ఇవ్వండి అది ఇది అన్న. బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అన్నాను. దాని తర్వాత తనుజ గారు ఒక కన్నేసి ఉంచండి అని చెప్పామంటే, అవునా ఒక కన్నే కదా ఇలా అస్సలు నిజంగా నాకు ఇప్పుడు అది చూపిస్తాను, అసలు నవ్వుతూనే ఉన్నా నేనేనా చేసిందని. ఐఎమ్ వెరీ హ్యూమరస్ పర్సన్. కానీ హ్యూమర్ కావాలంటే హార్ట్ కూడా కావాలి. హ్యూమర్ చూపిస్తుంటే రూమర్స్ క్రియేట్ చేసేస్తున్నారు కదా, దానివల్ల అందుకనే ఆ హ్యూమర్ యాంగిల్ కనపలేదు. అంతే, సింపుల్ అంతే. సో బేసికల్లీ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అందరినీ లీడ్ చేసే పొజిషన్లో ఉండాలి అన్నట్టు, ఐ మీన్ లీడ్ చేశారు, ఒక గైడ్ చేశారు స్టార్టింగ్ ఉన్నంతసేపు. అది మీరు గైడెన్స్ అనుకోవచ్చు, బయట చూసిన వాళ్ళు కొంతమంది నెగిటివ్గా అనుకోవాలనుకోండి. నేనే ఫర్ సపోజ్ ఓవర్ చేస్తున్నాడు, కావాలని మొత్తం హౌస్ మొత్తం తన చేతిలోకి తీసుకోవాలి, గుప్పట్లోకి తీసుకోవాలనుకుంటున్నాడని నేను అనుకోవచ్చు. బట్ లీడింగ్ పొజిషన్ అయితే తీసుకున్నారు, ఒక క్యాప్టెన్ పొజిషన్ తీసుకుందామని. అప్పటికి క్యాప్టెన్ లేడు. అయితే థింగ్ ఏంటంటే, మీ గురించి నేను యాక్చువల్లీ హరిత గారిని అడిగితే ఆవిడ చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, మేబీ ఆయన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు క్రికెట్ టీమ్ క్యాప్టెన్ అండ్ ఇప్పుడు పాపం ఒక కంపెనీని లీడ్ చేస్తున్నారు. ఆయన కింద ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టీమ్ లీడ్ కింద ఎప్పుడు వర్క్ చేశారు. సో మేబీ ఆ గుణగణాలు ఉంటాయి కదా లోపల, దానివల్ల అక్కడ లీడ్ చేశారేమో అని అన్నారు. ఎందుకంటే ఆవిడ కూడా ప్రాపర్గా మీ మనసులో మాట క్లియర్గా చెప్పకూడదు కదా, ఆవిడ ఒక మంచిగా ఏమో అని చెప్పి మంచిగా నోట్ చేసి చెప్పారు. మీరేం చెప్తారు, ఎందుకు ఆ లీడింగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నారు? ఇది ప్లానా, ఏమైనా స్ట్రాటజీనా, లేదు మీ గుణగణాల వల్లేనా? సరే, దీన్ని ఫస్ట్ హ్యూమర్ చెప్తా, తర్వాత నేను నార్మల్గా చెప్తా. చెప్పండి. లాస్ట్ వీక్ మీరు బర్నీ గారిని ఇంటర్వ్యూ చేశారా ఎలిమినేట్ అయినాక? లేదు లేదు.
అదేంటి? ఎవరిని? భరణి గారు. బర్నీ గారిని. లేదు, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కదండి. అదేంటండి, నాకన్నా ఎక్కువ చేసేది ఆయన కదా అక్కడ. అందరూ ఆడిస్తున్నారు కదా, తోలు బొమ్మలు ఆట ఆడించినట్టు. ఓకే అలా లీడ్ చేసే వాళ్ళు వచ్చేసేటైతే ఫస్ట్ ఆయన రావాలి కదా. ఓకే. లీడ్ చేయటం కాదు, డైరెక్షన్ చూపిస్తాను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. గైడ్ చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫార్మేట్లో మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువాలిటీ చూపించాలి. అట్ ద సేమ్ టైం టీమ్ స్పిరిట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని ఉన్నాం కదా, ఇప్పుడు మీరే అంటున్నారు కదా కామనర్స్ బయటకు ఎలా వచ్చేసారు? యూనిటీ లేకపోవటం వల్ల. మీకు అబ్జర్వ్ చేశారా మీరు? కామనర్స్ మహా ఉంటే కొంత ఫ్రెండ్షిప్స్, ఒకరు మళ్ళీ ఒపీనియన్ ఎక్కువ ఉన్నవాళ్ళు కామనర్స్ టక్ మని గొంతు తయారు చేస్తున్నారు. అదే మీరు ఈ ఓనర్షిప్ ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మీరు అబ్జర్వ్ చేశారా? ఒక పెద్ద మనిషి రేలంగ మావయ్య, సెక్యూరి మావయ్య పాత్ర పోషిస్తూ ఏది ఉన్నా కూడా బయట మాట్లాడే కూడా లోపల తీసుకెళ్ళి ఆ రూమ్లో గుసగుసా చెవులని కూరుకుంటున్నారా లేదా రక్తం వచ్చేటట్టు? మరి ఎవరు మ్యానిపులేట్ చేసి లీడ్ చేస్తున్నారు? నెక్స్ట్ అన్నట్టు హరిత అన్నట్టు నేను మా కాలేజ్ నిజంగానే క్లాస్లో లీడర్ని, స్పోర్ట్స్లో కూడా నేను కాలేజ్ కెప్టెన్ని, నేను క్రికెట్ కెప్టెన్ని. సో నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయేమో స్వతహాగా నా బ్రెయిన్లో. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ టీమ్ మెంబర్ ఆల్సో. తనుజ లీడర్గా ఉన్నప్పుడు నేను మెంబర్గా ఉండి నేను ఆడాను కదా టాస్క్. లీడర్కి ఎగనెస్ట్గా అయితే వెళ్ళాలి కదా, రాంగ్ అన్న చోట ప్రతి చోట స్టాండ్ తీసుకుంటాను. సో కాబట్టి లీడర్షిప్పే తప్ప అనుకుంటే నాకన్నా ముందు వచ్చి బర్నీ కూర్చొని ఉండాల్సింది ఆయన, బర్నీ గారు. అది కాబట్టి ఈ పాయింట్కి ఆన్సర్ దొరికింది అనుకుంటా. ఒకవేళ ఇదే అనుకున్నారనుకోండి, మీరు కూడా అప్పుడప్పుడు అన్నారు ఏంటి మీ యూనిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అనేది సెన్స్ అయ్యింది అక్కడ మీకు మధ్యలో. బట్ ఆయన సక్సెస్ఫుల్గా దెబ్బతీశారు. ఎందుకంటే మీరు చూడలేదు, కానీ నేను చెప్తున్నాను, మీ హౌస్ మేట్సే, ఐ మీన్ మీ కామన్ మ్యాన్ అనకూడదేమో, పోనీ ఓనర్స్ అనుకోండి, మీ ఓనర్స్లో వ్యక్తే మనీష్ గారు, మర్యాద మనీష్ గారు వెళ్ళి ఆయన దగ్గర అన్నారు, ఎవరి దగ్గర, ఇమాన్యుయల్ గారి దగ్గర అన్నారు అనమాట. ఏమనంటే, ఏంటి బ్రో ఇంత చిల్లర్గా ఉన్నారేంటి కామన్ పీపుల్ గురించి, ఐ మీన్ కామన్ ఎంట్రీ, కామనర్స్ ఎవరైతే ఎంట్రీ అయ్యారు ఎవరి గురించి, ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు గురించి, ప్రియా అండ్ శ్రీజ గురించి, ఇంత చిల్లర్ బిహేవియరా ఏంటిది, వరస్ట్ నేను ఉండను ఇక్కడ అని చెప్పి ఆయన ఓపెన్ అయ్యారు. అది కూడా నాకు తెలిసి ఏంటంటే, క్లియర్ అక్కడ ఉన్నాను కదా, కొంచెం ప్రియా మాటలు వదిలేయటము, తర్వాత మన అంటే వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ ఏమో తెలియదు, కానీ అలాగే మన మనీష్ ఎవరైతే ఉన్నారో తను కొంచెం ఓవర్ పవర్ చేద్దాం అనుకున్న ఒక సెకండ్లో నాకు ఒక క్షణం నాకు కూడా అనిపించటము, ఓకే కొంత ఏమి లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని ఆయన ప్రెజెన్స్ చూపించుకుందాం, ఆయన చేస్తాను ట్రై చేస్తున్నారు. అది కూర్చొని మేము రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకుందాం ఆ టీ విషయం వచ్చినప్పుడు. సో ఇవన్నీ కొంచెం జరిగినప్పుడు ఒకరికొకరికి ఏంటంటే ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆటోమేటిక్గా తెలియని ఒక రప్చర్ క్రియేట్ అయింది. క్రియేట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు అల్టిమేట్గా మేము డివైడ్ అయిపోయాం, యూనిటీ మిస్ అయిపోయింది. నేను శాయశక్తితో ట్రై చేశాను, యునైటెడ్ వీఆర్ స్ట్రాంగ్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా మేము మెయింటైన్ చేద్దామని చెప్పి కూర్చోపెట్టి మాట్లాడటం అన్ని ట్రై చేశాను. బట్ స్టిల్ ఏంటంటే ఆ గ్యాప్స్ వచ్చేసినాయి కాబట్టి ఒకరికొకరు పడక ఇండివిజువల్గా వాళ్ళు కొట్టుకుంటాం, అది మా వాళ్ళు కొట్టుకుంటాం, ఆటోమేటిక్గా బయట వాళ్ళు ముందు చులకన అయిపోవటం. సో దాన్ని బర్నీ కానీ అవతల వాళ్ళు కానీ క్యాష్ చేసి మమ్మల్ని ఎక్కువ నామినేషన్స్లో పెట్టడం. వాళ్ళందరూ ఏమున్నా సరే వాళ్ళు మీరు చూసారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, గాజులు ఆడదానివా, తర్వాతనేమో ఏదో పతివత శిరోమణిలో ఏదో రకరకాల డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేసిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో పెట్టకుండా వాళ్ళు కాపాడుకుంటూ మసిపూసి మారేకాయ చేసి కామనర్స్ ఎవరైతే ఉన్నారో సిల్లీ రీజన్స్ మీద కళ్యాణ్ని నువ్వు మాట్లాడట్లేదు, కలుస్తున్న మనిషిని కూడా కలవట్లేదు అని చెప్పి, ప్రియాని నేను తీసుకొచ్చిన పాయింట్ మీదే ప్రియాని ఫుడ్ విషయంలో తనాలందని చెప్పి ఇలా రకరకాల సిల్లీ రీజన్స్ మీద నామినేషన్స్లో పెట్టేసేసారు. మీరు నోటీస్ చేశారా? అందుకనే కామనర్స్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా ప్రియా గారిని కానీ ఎవరైనా కాల్ చేశారా, మీకు ఎవరైనా మధ్యలో కాంటాక్ట్ అయ్యారా? నేను స్వస్తితో మాట్లాడటం జరిగింది. అంటే స్వస్తి నాకు ఆవిడ డ్యాన్స్ కానీ ఆమె సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ నాకు నచ్చారు. స్వస్తి వెళ్ళిపోయారు, ఎందుకంటే నా కింద వర్క్ చేశారు కదా, నాతో పాటు హౌస్ క్లీనింగ్ దాంట్లో ఏలు బాగోపోయినా చేశారు. ఐ హ్యావ్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ హర్. ఆవిడ తర్వాత ఆమె మిస్ అయిన తర్వాత వచ్చినాక ఆవిడతో మాట్లాడడం జరిగింది. అలాగే ప్రియా ఇంటర్వ్యూ చేస్తానన్నారు, ప్రియాతో మాట్లాడడం జరిగింది. ఓకే, అలాగే తర్వాత మనీష్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ముగ్గురితో నేను మాట్లాడాను. అది మనిషి లైక్ లాస్ట్ మాకు అంత ఇనిషియల్ ర్యాపో లేకపోయినా కూడా తర్వాత ఓవర్ టైం తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ మాకు కొంత ర్యాపో రిలేషన్. అది చెప్పట్లా, నాకు ఎంత ర్యాపో రిలేషన్ ఉన్నా కూడా ఒక మనిషిలో రాంగ్ అనేది రాంగ్ అని మొహం మీద మాట్లాడతాను. కుదిరితే కొన్నిసార్లు క్లియర్ అవుతుంది, కొన్నిసార్లు క్లియర్ అవునప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిఫరెన్సెస్ అలా మెయింటైన్ అవుతుంది. బట్ మనిషితో మాట్లాడి ఇట్ వాస్ వెరీ గుడ్ కాన్వర్సేషన్, ఒకరు అర్థం చేసుకున్నాం. అందుకే మనిషి మీద నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. ఐ లైక్ ఇట్. ఎవరు వ్యక్తిగత ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆ టైంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కోపంగా మాట్లాడుకుంటాము, రకరకాలుగా మాటలు పదజాలాలు వస్తాయి, బట్ నథింగ్ పర్సనల్ అంతే. బట్ ఒక థింగ్ ఏంటంటే మీరు నార్మల్గా
కంపెనీని లీడ్ చేసినప్పుడు మీ కింద చాలా మంది ఎంప్లాయీస్ని మీరు గైడ్ చేసినప్పుడు ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కూడా చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాళ్ళందరినీ మీరు గైడ్ చేయాలంటే సమ్ టైమ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కరెక్ట్. వాయిస్ మాడ్యులేషన్ అంటారు, బాడీ లాంగ్వేజ్ మ్యాటర్ చేస్తారు. నేను ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేట్ లో కూడా వర్క్ చేశాను. నేను కార్పొరేట్ ఇండస్ట్రీ కూడా జాబ్ చేశాను కదా సార్. నాకు అది వెనత పెట్టిన విద్య అది. కానీ అక్కడ కొన్నిసార్లు పరిస్థితులు అన్ని చోట్ల అది అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. బట్ నేను మా హౌస్లో ఆ రూమ్లో మీరు చూస్తే లీడ్ చేసినప్పుడు ఈ వాయిస్ మాడ్యులేషన్ కూడా రోల్ ప్లే చేశాను. ఒక్కొక్కరు నిదానంగా సంజాయించి ఇలా కాదు ఇలా ఉండమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఎక్కడో కానీ ఆ యూనిటీ లేకపోయింది, బ్రేక్ అయిపోయింది. సో వీఆర్ డివైడెడ్. అది ఎలా జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అనో లేకపోతే ఇక్కడ మన కాంపౌండ్లోంచి వీళ్ళు వెళ్ళి తనుజాతో ఫ్రెండ్షిప్స్ కొంతమంది, తర్వాత రీతుతో కొంత, ఈ తర్వాత బర్నీ గారు మరి స్మార్ట్ మూవ్ ఆయన సెకండ్ పాత్ర పోషిస్తూ మా వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్తో క్లోజ్గా ఉన్నట్టు శ్రీజాతో ఉన్నట్టు ఉంటారు. మరి శ్రీజాని కింద పడేస్తారు. మీరు నేను టాస్క్లో చూస్తుంటారు కదా మంచం మించి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే దివ్య వచ్చిన మనిషి దివ్య బయట చూసి వచ్చారు ఏంటి అనేది. దివ్య ఒక కాంపౌండ్ ఒక పక్షాన్ని వైపు కనబడుతున్నారు, ఆ మాట ఆడుతున్నారు, మీరు చూసారు కదా. షీఈ్ వెరీ స్మార్ట్. అది జరుగుతుంది. అది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అది ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఆడే ప్రాసెస్లో ఏమైపోయిందంటే మా వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు అనిపించింది, డివైడ్ అయిపోయినట్టు అనిపించింది. అందుకే ఒకరు తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు అంతే. సింపుల్. సోలోగా నిలబడి అది చెప్పలా. ఐ వాజ్ వెరీ వైల్డ్. టేమ్ చేయలేకపోయారు నన్ను. పెట్ చేయడానికి నేను డొమెస్టిక్ యానిమల్ కాదు కదా, జుజ్జు అంటే తోకొకటానికి. అది కాకపోతే దీని గురించి శివాజీ గారు ఏమన్నారంటే మీరు ఎంతసేపు నేను 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 అని ఎందుకు సెల్ఫ్ డబ్బా అన్నట్టు మాట్లాడారు. మేము ప్రోమో వరకే చూసాం. ఆఫ్ కోర్స్ దాని కూడా అన్నా కదా మామ ఈ దేశంలో ఎవరి డబ్బా ఎందుకన్నానంటే అది సినిమా డైలాగ్ అన్నా. ఇప్పుడు ఒక మనిషి నువ్వు 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 అన్నప్పుడు నేను కామ్గా ఉండి ఆయన 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 అని చెప్పనా, లేకపోతే మీరు ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు అన్నప్పుడు నేను నా గురించి చెప్తాను కదా, నేను ఏం చెప్తా కదా. మాట్లాడిపోతేనేమో మౌనం అర్థంకరం అయిపోతుంది. ఇక నా మీద నిందలు వచ్చినప్పుడు నేనేంటని చెప్పాలి కదా. నేనని చెప్పుకోకపోతే ఎట్లా? కన్వీనియన్స్ స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తారు. సింపుల్. అంతే కదా బ్రదర్. ఇప్పుడు మీరున్నారు, మీరేమన్నారు, నాకు ఇవ్వండి అన్న ఇంటర్వ్యూ, నాకు అన్నిసార్లు అడిగినప్పుడు నాకని అంటారు కదా. ఆయనకి ఇవ్వండి అని చెప్పి మీరైతే ఇంటర్వ్యూ తీసుకోరు కదా. నేను అనేది మ్యాటర్ చేస్తుంది ప్రతి మనిషి లైఫ్లో. అంతే. పొద్దున్న లేసి రాత్రి వరకు ఏ మనిషి తన గురించే ఆలోచించుకునేది, తన గురించే మాట్లాడుకునేది. అంతే కదా. సో ఇప్పుడు మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు మిమ్మల్ని చాలా మంది అనేది నేను ఫస్ట్ తీసుకున్న ఒకటి యాంగిల్. సో నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే, ఒకవేళ మీరే బిగ్ బాస్ షోని మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు అనేది ఏమన్నా ఉందా మీ మైండ్లో? నేను కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాను, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుండేది అంటే మీరు అన్నారు ఒక మాట, ఏమన్నా నేను రియాలిటీ షో కాబట్టి రియల్గా ఉందాం అనుకున్నాను, ఫేక్గా ఉంటేనే సెట్ అయ్యేది. సో ఒకవేళ మీరు అన్నట్టు బిగ్ బాస్ షోలో గేమ్స్ ఆడాలి అంటే ఏంటంటే స్ట్రాటజీస్ అవి వేయటం, ఎత్తుగడలు, రాజకీయాలు, కుతంత్రాలు ఇలా చేసుకుంటూ వీడు వాడుకుంటూ వీడి మీద ఎక్కేసేసి వాడి మీదకి వెళ్ళాలి, ఆడి మీద ఎక్కి వీడు వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే అయితే నేను ఆడను. ఓకే. ఆర్గానిక్గా జెన్యూన్గా ఉంటా. నేను ఇందాక మీతో అన్నాను కదా, ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఎల్లుంటే రకంగా ఉండేదని చెప్పి అన్నాను. ఇప్పుడు మేము కూర్చొని లీడ్ చేసాం, అరే లీడ్ చేస్తేనేమో లీడ్ చేశాను అంటున్నారు, గైడ్ చేసిన దాన్ని. అలాంటి గేమ్ ఆడలేదని మీరే అంటున్నారు. మీరే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంట్రడిక్ట్ చేస్తున్నారు మీ స్టేట్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో కాబట్టి ఎలా ఉండాలి? సో నాకు నాలా ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు ఒక లీడర్ లాగాను, ఒక మానిటర్లను, ఒక పెద్ద ఆయనలాగాను నేను అక్కడ ఇనిషియేటివ్ తీసుకుని ఇలా కాదు అని చెప్పి అన్నాను. నాకు నచ్చినప్పుడు సింగిల్గా సోలోగా ఉన్నాను. అంతే సింపుల్. ఆప్టిమిజంతో మీరు ఏమన్నారంటే, ఆప్టిమిస్టిక్ పర్సన్ కదా, ఏమన్నారంటే మేబీ నా షోల్డర్ వల్ల నేను ఎక్కువ ఇంటిని మిస్ అవుతున్నాను, హరితని మిస్ అవుతున్నాను, ఏదో ఒకటి నేనైతే బయటకు వచ్చాను ఓకే అన్నట్టు మాట్లాడారు. బట్ నెగిటివ్ చూడాలి కదా అసలు ఎందుకు అనేది. బికాస్ ఒకటి ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఎవరికి స్టార్డమ్ ఎక్కువ ఉంది, స్టార్డమ్ బట్టి కూడా ఓట్స్ పడుతూ ఉంటాయి. బట్ అది పక్కన పెడితే ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, నేను ఎక్కడ నెగిటివ్గా కనిపించాను పీపుల్కి అని మీరు అనలైజ్ చేసుకుని ఉండాలి ఎప్పటికి. సో మీ అనాలిసిస్ రిపోర్ట్ ఒకసారి అనలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు మన హోస్ట్ గారు వీకెండ్ చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ యాంగిల్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మూవీస్ మనం చూసేటప్పుడు మూవీస్ రకరకాల జోనర్స్ ఉంటాయి, అవునా కదా. ఎంటర్టైన్మెంట్లో కామెడీతో వచ్చేది కూడా ఎంటర్టైనింగే, హర్రర్ మూవీ కూడా ఎంటర్టైన్మెంటే కదా. ఇప్పుడు నాలో కామెడీ యాంగిల్ చూడాల, ఎంటర్టైన్మెంట్ని వేరు ఆస్పెక్ట్స్లో తీసుకోవచ్చు. ఏమో నాలో సీరియస్ ఎలిమెంట్ చూసారేమో, అవునా కదా. ఒక సినిమాలో కూడా కమెడియన్ కామెడీ చేసేది కూడా ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటాం. ఒక విలనిజం చూపించింది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంటే కదా. కంటెంట్ వస్తుందా లేదా? సో నాది ఒక పర్సనాలిటీ, ఆ రూపేనా మీరు ఎంటర్టైన్మెంట్ చూసి ఉండొచ్చు. హ్యూమర్ అనేది కనపడలేదు, దాని రీజన్ మీకు చెప్పేస్తాను కదా. హార్ట్ లేదు, హ్యూమర్ లేదు,
కానీ కొన్నిసార్లు మచ్చుకి మీకు ఎలా మెరుపుతీగా అమ్మ వచ్చి వెళ్ళినట్టు కొన్నిసార్లు సందర్భాల్లో వచ్చినాయి కదా. థమ్స్అప్ దొంగతనం చేసిన దాంట్లో మీకు హ్యూమర్ కనపడలేదా? షాంపూ కండిషనర్ దాంట్లో హ్యూమర్ కనపడలేదా మీకు? మరి అలా హ్యూమర్ సందర్భాలు ఉన్నాయి కదా. దివ్య ముందు ఇలా నుంచిన దాంట్లో అలాగా హ్యూమర్ కనపడలేదా? ఏం కావాలి? కామెడీ పీస్ లాగా కమెడియన్ లాగా అయ్యే చేసుకుంటూ వెళ్దాం కదా. రకరకాల సందర్భాలు రకరకాల సిచ్యువేషన్లో ఉంటాయి. అంత జరిగిన తర్వాత కూడా కొంచెం నేను ఎంతో కొంత కనపడ్డానంటే అది మీరు మరి చూసారా లేదో నాకు అర్థం కాలేదు, అంతే సింపుల్. సో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కనపడలేదేమో ఆయన చెప్పినట్టు. టాస్క్లో పార్టిసిపేషన్ అంటే సింపుల్. నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా వెన్ కంపేర్ టు బర్నీ గారు నేను ఇంకా టాస్క్లు ఎక్కువ. బట్ ఆ మనిషి ఎందుకు ఉన్నారు మీరే ప్రశ్నించుకోండి, మీకే సమాధానం దొరుకుతుంది. ఓకే, సంజన ఏం టాస్క్లు ఆడుతున్నారు, ఎందుకు ఉన్నారు? సెకండ్ ఎంటర్టైన్మెంట్ తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సింది ఇంటి సభ్యులందరితో కూడా సత్సంబంధాలు అన్నగారి కుటుంబం ఓకే ఇలా ఉండాలి, సంసారం అది ఇది ఉండాలన్నప్పుడు నామినేషన్స్ తీసేస్తే అయిపోద్దిగా. నేను కూడా అందరూ తినిపిస్తూ వాళ్ళు ముద్దలు పెట్టించుకుంటూ చక్కగా ఉండి చక్కగా ముగ్గులు వేసుకుంటూ గోరింటాకులు పెట్టుకుంటూ చక్కగా హ్యాపీగా తల్లో పేర్లు చూసుకుంటూ వస్తాంగా. దానికోసం వెళ్ళామా? వెళ్ళదుగా. దేనికోసం వెళ్ళాం? ఒక ఫోకస్ విజన్ ఉండాలి. ఇండివిజువల్గా వెళ్ళాము మనం, అక్కడ మనం ఏంటో మన పర్సనాలిటీ చూపించాలి, టాస్క్లు ఆడాలి, సిచ్యువేషన్ తగ్గట్టు రెస్పాండ్ అవ్వాలి, స్టాండ్ తీసుకోవాలి, ఒపీనియన్ ఉండాలి, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ ఉండాలి కదా. నాకు మోస్ట్లీ ఆ ఫ్యాక్టర్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నా కదా, ఎన్ని చెక్ లిస్ట్ నేను టిక్ చేసుకుంటూనే ఉన్నాను. మీరు టార్గెట్ ట్రోఫీ అనే పెట్టుకున్నారా, ఏమైనా పెట్టుకున్నారా వెళ్ళినప్పుడు? ఒక మంచి కంటెస్టెంట్ రా, లౌడ్గా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, కానీ వాట్ ఏ జర్నీ రా, LOVED లౌడ్గా అయ్యాడరా అన్నట్టు ఉండాలి. అన్నట్టే లౌడ్గా ఉన్నా, అది నా రియల్ పర్సనాలిటీ. లావుగా ఉన్నవాడిని 19 కిలోలు తగ్గాను, టాస్క్లు ఆడాను నేను, నా గేర్లు ప్రొటెక్టివ్ గేర్స్ లేకపోయినా ఆడాను నేను. లవ్డ్ మీరు చూసారు లేదు, చాలా మంది LOVED లవ్డ్ కూడా ది స్టార్టెడ్ లవింగ్ మీ. అది హరిత అన్నారు ఇంకొక 2-3 వారాలు ఉంటే కన్నా భలే ఉంటుంది, పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్ విత్ యూ, నువ్వేంటి నీ రియల్ సైడ్ ఏంటుంది కనబడుతుంది నాకు. ఎందుకంటే నాకు పిఆర్ లేదు బ్రదర్, ఆర్గానిక్గా ఉన్నాను. అవును, అది నేను లాస్ట్ టైం చూశాను, నేనే పర్సనల్లీ పేజ్ చూసినప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే పోస్టులు కూడా ఈవెన్ మీ కొంతమంది కమెంట్స్ ఏమని పెట్టారంటే ఏంటండి మీరు అసలు ఏం పోస్టులు పెట్టట్లేదు, మీరు ఆ పోస్టులు కూడా మీరు ఇన్స్టాగ్రామ్ చూసి నేను చేస్తా, హరిత పెట్టిన పోస్టులు కాదు, నన్నుగా ఇష్టపడి ఒక అభిమాని ఎక్కడో మైసూర్లో ఉన్న అతని పేరు కుమార్ అంటే అతని పేరు, నన్ను నా డౌన్ టైం చూసి హరిత గారు కూడా పాపం చాలా బాధపడుతున్న 2 రోజులు పాపం రెగ్యులర్గా మెసేజ్లు పెడుతూ అక్క అన్న అంటే మాకు చాలా ఇష్టం, చాలా మంచి అయినా మీరు ఇలా పెట్టకపోతే యాక్టివ్గా లేకపోతే బాగోదు అని పాపం తన వాలంటరీగా వచ్చి చేసింది. మీరు చూసే కొన్ని పోస్టులు అవన్నీ ఎడిట్ చేసి ఆయన పంపించేవారు. అసలు రియల్గా ఇది 24/7 ఉంటాయి కదా, కొన్ని కనపడిన ఏదైతే ఉంటాయో చూపించినవి అవన్నీ తీసి నాలో ఉన్న రియల్ సైడ్ నేనేంటని తెలియజేసి పాపం ఆ పుణ్యం కట్టుకున్న మనిషి అతను. నాకు పిఆర్ లేదు, ఆర్గానిక్గా ఇలా చేసే వాళ్ళు ఎంతమంది పిఆర్లు పెట్టుకోవాలా? అదే చెప్తున్నా కదా, నీ స్ట్రాంగ్ ఏం నమ్ముతానంటే ఆర్గానిక్గా ఉండాలి, ఎథికల్గా ఉండాలి, మ్యానిపులేట్ చేయకూడదు, ఓటుకి నోట్లా ఉండకూడదు, అడగకూడదు నన్ను. నేను నా సిద్ధాంతం ఏంటంటే ఎవరు నేను ఓటు అడగకూడదు, నేను జెన్యూన్ పర్సెంట్ ఓటు వేయాలి, సపోర్ట్ చేయాలి. ఆ విలువల ప్రిన్సిపల్తో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నా కదా, ఎంత మంచికి రోజులు లేవని అంటాం కదా, అదే నేను ఇక్కడ ఉన్నా, సింపుల్. మరి ఇదే మాట ఇంకొక మాట అంటారు, మంచికి రోజులు లేవుతో పాటు మంచోడు కాదు చేతకానోడు అనేది ఇప్పుడున్న ట్యాగ్. మంచోడు అనే ట్యాగ్ చెరిగిపోయింది. ఇప్పుడు ఎవరన్నా మంచోడు ఉన్నాడంటే వాడు చేతకానోడు రా, ఏం చేయలేక అలా ఉండిపోయాడు, ఏం మంచోడు కాదు అనే ఫీలింగ్ లో ఉన్నారు ఆడియన్స్. దీనికి ఉదాహరణ చెప్పాలి, మా అక్కకి 2 పిల్లలు, నా మేనల్లుడు మేనకోళ్ళు తెలివైంది. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మా అక్క ఈడు మా ఓడికి ఇంత పెద్ద వాత పెట్టింది చేతి మీద, కంట కనపడేటంతగా. ఏంటి పెద్ద, మా అక్కని పెద్ద పిలుస్తా, లేదు తను పాపం, షీఈ్ నో మోర్. ఏంటి అంటే లేదురా వీళ్ళు బాగా అల్లరి చేశారు, కోపం వచ్చేసింది, నా కోపం తట్టుకోలేక వాత పెడుతుంటే వీడు ఫ్రిడ్జ్ పడిపోతుంది. నేనన్నా అరే వాత పెడితే నువ్వు పారిపోలేదేనా సిద్ధు అన్న. ఇప్పుడు పెద్దోడు కూడా అయిపోయాడు, లేదు హరీష్ మా ఫ్రిడ్జ్ పడిపోతుంటే అడ్డు నుంచున్నానని. దాని పెట్టలేదు ఏంటంటే అది పారిపోయింది, తెలివైంది. ఇప్పుడు చెప్పండి చేతకానోడు ఎవరు? అంతే, అడ్డుపడినాడు లెక్క. మరి వాడు ఫ్రిడ్జ్ కి ఏం కాకూడదని నిల్చున్నాడే. అవునవును, మంచితనం. అది చెప్పట్లా, చేతకానోడా అంటే బతకనేసిన తెలివితేటలు అంటే అర్థం ఏంటి? ఓకే, మంచోడు చేతకానోడు అనుకుంటే సమాజం అలాగే ట్రీట్ చేయమనండి, నాకేం ప్రాబ్లం లేదు, చేతకాడు అనుకుంటే పర్లేదు. బట్ పెద్ద అన్నారు కదా, ఇప్పుడు ఏమని పిలుస్తారండి మీరు మీ వైఫ్ ని? ఆయన కన్నా అని పిలుస్తారు. పెద్ద అని పిలిచింది మా అక్కని. అవునవును, నేను మీ వైఫ్ ని కన్నా అని పిలుస్తా, ఇద్దరం కన్నా అని పిలుచుకుంటాం. ఓకే, అసలు మా రియల్ లైఫ్ జర్నీ కానీ మా లైఫ్ స్టోరీ కానీ నిదానంగా స్లోలీ మీరు చూస్తారు. డెఫినెట్గా కొన్ని ఛానల్స్ అడుగుతున్నారు, మీ ఇద్దరు కపుల్గా మేము ఏదో ప్లాన్ చేస్తున్నామని. లెట్స్ సీ, మా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు లేకపోతే వేరే ఛానల్ ద్వారా కానీ, బట్ మీరే తెలుసుకుంటారు, కన్నా తెలుసుకుంటాం. మా ఇద్దరు చాలా విషయాలు మాది. సి
మ్యాచెస్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉండాలంటాను నేను ఎవరైనా కప్పులు. యూ విల్ సీ అది. ఓకే. సో బయటకు వచ్చిన తర్వాత చేంజెస్ ఏంటంటే చాలా ఒక వరల్డ్లో మీరు అలవాటు పడిపోయారు, ఏదో ఇదేదో అంటారు పాండోరానా అవుతారు అక్కడ నుంచి బయటకు వచ్చినట్టు ఏమన్నా ఫీల్ అయ్యారా? అవును, నేను మైక్ మిస్ అవుతాను, ఇక్కడ మైక్ ఉండేది అది మిస్ అవుతున్నా. తర్వాత ఫోన్ వాడటం మిస్ అయిపోయాను కదా, ఫోన్ ఎక్కడ ఉంది నేను ఎత్తుకునే పని లేకుండా అసలు ఫోన్ మర్చిపోతున్నా, నేను పర్సన్ మర్చిపోతున్నా. ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళిన చోట కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంతే, నేను మర్చిపోతున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా నాకు ఒక రకం డీటాక్స్ కూడా అయ్యాను నేను, డిజిటల్ డీటాక్స్ అంటాం కదా, ఫోన్లో ఏమీ లేవు కదా, డీటాక్స్ అయ్యాను. సో చేంజెస్ కనపడతాయి కదా ఆబ్వియస్గా, లోపల ఉన్న టెంపర్ బయట ఉన్న టెంపర్ యాంకర్ సేమ్గా ఉన్నాయి. నేను మనుషులు ఫస్ట్ నాకు విలువ ఉండేది, ఇప్పుడు విలువ ఉండదు. అన్ని రోజులు నా లైఫ్లో అన్ని రోజులు హరితతో మాట్లాడుకుని ఉంటాం, ఇన్ని సంవత్సరాలు ఇదే. సో ఐ మిస్ డర్. ఇప్పుడు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఆఫీసులకు వెళ్ళినా, లేకపోతే తను ఎక్కడైనా వేరే వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళినా కూడా ఫోన్లో మాట్లాడుకుని ఉంది, ఇంకా కూడా తన వాల్యూ నాకు ఇంకా తెలుసు. నిన్న ఆవిడ చెప్పారు 5 వరకు పడుకోలేదు, ఇద్దరు ఆ మాటలన్నీ కరువు అంతా ఇప్పుడు తీర్చుకున్నాం, మాట్లాడుకుంటా ఉన్నాం చెప్పారు. 5 వరకు మాట్లాడుకున్నాం, మార్నింగ్ 5 వరకు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తానంటే అసలు నిద్ర లేకుండా వచ్చి ఇంట్రెస్ట్ ఇస్తాను. అందుకే కళ్ళజోడు స్టైల్ అనుకుంటారేమో, బాబు మీరు ఏదైనా బడుద్దా వెళ్ళారా సరదాగా అంటున్నాను కదా. యాక్చువల్గా కళ్ళు నిద్ర లేక లాగేస్తుంది అని చెప్పి కళ్ళజోడు పెట్టుకున్నాను, స్టైల్ అని చెప్పి దాంతో నేను మేనేజ్ చేసి కవర్ చేస్తాను. అందుకే లైటింగ్ హార్ష్ లైట్ పడుతుంది కదా, అందుకని. సో వైల్డ్ కార్డ్ అయితే ఖచ్చితంగా వెళ్దామని మీరు అనుకుంటున్నారు, బట్ ఏంటి ఈసారి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అని అంటారు. సో ఈసారి ఏమన్నా చేంజెస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇప్పుడు వరకు చంద్రగుప్తుల్లా ఉన్నా, కుదిరితే చాణక్యుల్లా ఉంటా, చాణక్య నీతి ఆచరిస్తానేమో. ఇప్పుడు మీరు చూస్తే తనుజ వీళ్ళందరూ మిస్ అవుతున్నారు నన్ను, పవన్ వీళ్ళందరూ వెళ్ళాక ఆటోమేటిక్గా చూద్దాం ఏం జరుగుతుందో. ప్రత్యేకించి నేనే ప్లాన్ చేసుకోను దర్శన్, నాకు నాలాగానే ఉంటాను, వెరీ ఆర్గానిక్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ జెన్యూన్. అది. ఇస్ దర్ సింగిల్ పర్సన్ అండి కొంచెం నమ్మొచ్చు హౌస్లో అని మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు? ఇది ఎలా ఉంటుందంటే మళ్ళీ వాళ్ళతో మనకున్న రిలేషన్ ర్యాప్ బట్టి ఒపీనియన్ మారుతుంది. నేను ఎప్పుడు సోలోగా సింగిల్గా ఉండేవాడిని కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు. వెరీ సింపుల్ చెప్తాను. అదేమవుతుందంటే ప్రతి వారం ఈక్వేషన్స్ టర్న్ అయిపోతుంటాయి, ఎందుకంటే నామినేషన్స్ అని ఉంటాయి కదా, సర్వైవల్, సో మారిపోతుంటాయి. సో కాబట్టి ఈ వీక్లో ఉన్న ఒపీనియన్ నెక్స్ట్ వీక్ మారిపోతుంది. సో ఏం ఒపీనియన్ లేవు ఉండటం బెస్ట్. అర్థం కాలే? కరెక్ట్, అర్థం. ఒక వైట్ పేపర్లో ఉన్నాను అనుకో, ఎప్పుడు కావాలంటే ఆ వీక్ ప్రతిసారి మనం రాసుకోవచ్చు, అంతే సింపుల్. ఓకే. బట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అందులో ఒక 3 పేర్లు చెప్పగలరా నమ్మకూడదు అని చెప్పడానికి? నమ్మితే మనం దెబ్బ అయిపోతాం. బర్నీ గారు నమ్మకూడదు, సంజన నమ్మకూడదు, ఇమాన్యుల్ కూడా. ఇమాన్యుల్ అలా అని కాదు, ఇమాన్యుల్ నాకు కొన్ని నచ్చిన విషయాలు కూడా ఉన్నాయి. అది కెప్టెన్సీ విషయం నేను చేశాను, అలాగే నాకు లెటర్ ఇచ్చే విషయంలో ఇమాన్యుల్ హెల్ప్ చేశారు. కళ్యాణ్ కూడా సార్కి ఏమన్నారంట, వర్క్ చేసినప్పుడు బాగా చేశారు, ఆయన వంట చేసినప్పుడు చాలా బాగా టేస్టీ చేశారు ఇమాన్యుల్. సో కాబట్టి అంటే ఎందుకో కొంత ఫెయిర్గా లేరు అనిపిస్తుంది, సో నమ్మలేమేమో అనిపిస్తుంది ఇమాన్యుల్. సుమన్ శెట్టి గారు నాకు మిత్రులు అన్నా కూడా ఆయన కూడా చెప్పట్లా ఒపీనియన్ ప్రెజెంట్ చేయరు, స్టాండ్ తీసుకోరు, కాబట్టి నమ్మచ్చో లేదని ఒక డౌట్ ఉంది. అది. బట్ కూల్ థింగ్ ఏంటంటే మీరు ఇమాన్యుయల్ విషయానికి వచ్చేసరికి అంత అంటే ఫోర్స్డ్గా ఒకవైపు నిలబడలేదు. ఈవెన్ దో ఆయన వల్లే ఈరోజు ఈ గుండంకులు, రెడ్ ఫ్లవర్ ఇలాంటి బయట ట్రెండ్ అవుతున్నా కూడా మీరు ఫోర్స్డ్గా ఒకవైపు ఉండకుండా న్యూట్రల్. నేను చాలా బ్యాలెన్స్గా ఉంటాను దర్శన్. మీరు నా క్యారెక్టర్ మీరు చూడాలి. ఇమాన్యుయల్తో ఆ మాట మాట్లాడిన మరుసటి రోజు కూడా నేను వ్యక్తిగత కక్ష పెట్టుకోకుండా నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత 5 నిమిషాలు 2 నిమిషాలు అనుకుంటా బిగ్ బాస్ అడిగారు, ఇది మొత్తం అంతా వేసేసారు కదా కింద అంతా మెరుపులు అంతా క్లీన్ చేపిస్తాక ఎంత టైం తీసుకుంటుంది అంటే, ఇమాన్యుల్ బ్రదర్ చూసి చెప్పండి అని. అప్పుడే మళ్ళీ నాన్న మరి ఇందాక మీరు చూసి మాట్లాడాల్సింది లూజ్ టాపిక్ అని అంటే, అది మాట పెరిగినా కూడా మా ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా లేదు సార్ నెక్స్ట్ డే ఇదే టైం వరకు క్లీన్ చేస్తారు. ఆ టైం అడిగిందంటే అది క్లీన్ చేయడం ఈజీ కదా, గ్రాస్లో తీయటం. సార్ నేనేం వ్యక్తిగతంగా పెట్టుకోను. సంజన లాగా నోటుకొచ్చిన మాటలు నాకు మోసుకుర్రా, ఓకే నీది హైజీన్ గురించి అని దాని మీద, లేదంటే డెరిగేటివ్ స్టేట్మెంట్ గురించి హీనం అని చెప్పి లేనిపోయిన ముద్రలు వేయను, అభాండాలు వేయను, అలాగే పర్సనల్గా ఎవరిని అటాక్ చేయను. ఆయన వర్క్ చేస్తే చాలా బాగా వర్క్ చేశారని చెప్పాను, పాపం ఆయన పెయిన్ ఉండి అలా అయ్యింది. సో కాబట్టి నేను ఎవరిని ఏ యాంగిల్లో చూడాలో ఆ యాంగిల్లో చూస్తా. పర్స్పెక్టివ్ రాంగ్ నాకు కనపడింది నోటీస్ చేసిన మాత్రం హైలైట్ చేసి చెప్తాను. అండ్ ఫైనల్లీ మీ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు, అది ఎప్పుడు ఒక వైల్డ్ కార్డ్ అంటే. సో బట్ మీ చేతిలో ఉన్నది మీకు ఒక ప్లాన్స్ ఉంటాయి కదా, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అండి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేద్దామని అనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్గా వస్తే ఇంకా ఫిజికల్ ఫిట్ ముందు ఫస్ట్ డాక్టర్ చూపించుకోవాలి. అది ఏంటో నాకు అర్థం కావట్లా నిజంగా, ఇన్ని రోజులైనా పెయిన్ తగ్గట్లా. కొంచెం ఏదైతే నేను రికవర్ అయ్యగలిగాను అనుకో, ఇక నెక్స్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ టాస్క్ విషయంలో మాత్రం ఇంకా నేను ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఆడగలుగుతానని ఒకటి అనుకుంటున్నాను ఫస్ట్.
అలా కాదు ఇక్కడే ఉన్నాం అనుకో యాక్చువల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపార్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ అదర్ దాన్ బిగ్ బాస్ అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను జర్నీ స్టార్ట్ చేస్తాను. బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎనిమల్ షైన్, స్టార్మా ఆర్ జియో హాట్స్టార్ ఆర్ బిగ్ బాస్. ఆల్వేస్ ఎవర్ సి నాకు నెగిటివ్ అయిందనో పాజిటివ్ అయిందనో కాకుండా మనకు ఒక అవకాశం అనేది అవకాశం వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నాకు ఎప్పుడు కూడా అలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎంతో మంది కలిగిన అదృష్టం నాకు కలిగింది. మంచి ఏందా చెడు ఏందా అనేది లైఫ్ మనం దాన్ని మార్చుకుంటూ అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కదా. ప్రతికూల పరిస్థితి నుంచి అనుకూల పరిస్థితులు మార్చుకోవాలి. సో ఇంతమంది అభిమానులు వచ్చారు కదా నాకు. సో ఆ జర్నీ చేస్తుంటే కొంతమంది అంటారు మూవీ ఆఫర్స్ వస్తే నాకు నిజంగా తెలియదు, నాకు ప్లాన్ కాదు, నాకు నిజంగా యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు. వస్తే దేని ఫిట్ అవుతాను, ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కాలం నిర్ణయిస్తుంది. అలా వస్తే అలా నాకు చాలా మంది నా వాయిస్ బాగుంది అంటారు. సో ఏమో రేపు పొద్దున రోస్ట్ చేస్తానేమో అందరినీ బజ్ ఇంటర్వ్యూలో ఉన్న మీకు ఛాన్స్ వస్తే నెక్స్ట్ సీజన్ ఏం చేస్తారు? ఆబ్వియస్గా అసలు నాకేం స్క్రిప్ట్ ఏమైనా అవసరంలా బజ్ ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఫైర్ వైల్డ్గా ఉంటుంది. మీరు చూసారు కదా, దిస్ ఇస్ మీ వెరీ యాప్ట్. తర్వాత ఏమో బిగ్ బాస్ డబ్బింగ్ చెప్పాలంటే హలో బిగ్ బాస్ అలా ఉంటుందేమో, లేదా ఏదైనా మూవీస్ డబ్బింగ్ వస్తుందో లేకపోతే పాడ్కాస్ట్లో నేను కొన్ని ప్లాన్ చేసుకున్నా వాటిలో ఏదో ఒకటి మన దారిలో రావచ్చు. మీ 2 ఛానల్స్ చూసానండి. ఒకటేమో కుకింగ్, ఆబ్వియస్లీ హరిత గారు లీడ్ చేస్తారు. ఇంకొకటి ట్రావెలింగ్ ఛానల్ ఏదో పెట్టినట్టున్నారు. ఐ థింక్ అది హీల్ అండ్ విలన్ ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్. అది కాదు ఇప్పుడు. అందుకే నేను హరిత హరీష్ అని పెట్టింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చూడాలి ఒక కపుల్ లవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక మ్యారేజ్ లైఫ్ ఒక పవిత్రత ఏంటో రెండు తెలుసుకోవాలి. ఈ లివింగ్ రిలేషన్స్ బ్రేకప్లు ఇవన్నిటి నుంచి బయటకు రావాలి. మన భారతదేశం ఒక కల్చర్ మన వాల్యూస్ ఏవైతున్నాయో ప్రపంచ దేశాలు చూసి అడాప్ట్ చేస్తున్నాయి కాబట్టి చూడాలి. ఆ ప్రాసెస్లో కుకింగ్గా, బయట ఫుడ్ రివ్యూసా, ట్రావెలింగ్గా, షాపింగ్గా అంటే ఒక కపుల్ ఎన్ని చేయొచ్చో అన్నీ చేసి చూపిస్తాం. ఓకే, అట్లీస్ట్ చూసి జనం వాట్ ఏ బ్యూటిఫుల్ కపుల్ రా, మనం కూడా ఇలా ఉండాలని ఒక చిన్న ఫీల్తో కొంచెం ప్రజలు అలా ఉండగలిగితే ఇప్పుడు రాబోయే జనరేషన్స్ ఉంటే చాలా దాని మించిన అచీవ్మెంట్ ఏముంటుంది అని చేద్దాం అనుకున్నా. ట్రావెలింగ్ అనుకున్నాయి కానీ ఏంటంటే ఎన్నిట్లో కొంత డబ్బు కొన్ని రిసోర్సెస్ అవసరం కదా. సో నేను చాలా ఫైనాన్షియల్గా నేను చాలా డౌన్ టైం లాస్ చూశాను కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు వస్తే తప్పకుండా ట్రావెలింగ్ ఇవన్నీ మొదలు పెడదామని ఆలోచిస్తున్నాను. అండ్ బీ ఫియర్లెస్, బీ స్ట్రాంగ్, బీ యూ ఒక కొటేషన్ వేసుకొచ్చారు. అంటే ఓకే, అది మీ బిహేవియర్, అది అర్థమైంది. అది కాకుండా అసలు మీ ఫిలాసఫీ ఏంటి? లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? సింగిల్ లైఫ్ సో మచ్ టు డూ. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ప్రతి మనిషి గుర్తించాలి, గ్రహించాలి, అదేంటో తెలుసుకోవాలి, అన్వేషించాలి. మనం ఎందుకు పుట్టాం, మన జన్మకి కారణం ఏంటి, పుట్టుకకి మరణానికి మధ్యలో జీవితం, పుట్టుక ముందు ఏంటి, మరణం తర్వాత ఏంటి, అది ఆలోచించినప్పుడు ప్రస్తుతం దాని ప్రెసెంట్ లైఫ్ బ్యూటీ అంటే తెలుస్తుంది మనకి. సో నేను అది ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లోనే నా కొత్త జర్నీ మొదలు పెట్టాను. ఏమన్నా సంవాట్ మీరు ఎక్స్ప్లోర్ చేయగలిగారా? మీకు ఏమన్నా తెలిసిందా? చేశాను కాబట్టి ఒక రోజున చేశాను కాబట్టి ద గ్రేట్ పర్సన్ లైక్ దర్శన్ ముందు కూర్చుని కాలేసుకుని మాట్లాడగలుగుతున్నానా? నిజమే, హ్యూమర్ తో పాటు హార్ట్ తో హ్యూమర్ తో చెప్తానా నిజంగా. దర్శన్ మీరు నమ్ముతలేదు, నేను ఫ్రాంక్ గా చెప్తాను. నేను ఇప్పుడు మేము ఉగాది నుంచి స్టార్ట్ చేసాం కదా సోషల్ మీడియా జర్నీ. దాని ముందు నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీటిలో నాకు కూడా హోస్ట్ ఇలాగ వస్తే బాగుంటుంది కదా. నా చాలా మంది అన్నారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది, మీ వాయిస్ బాగుంటుంది అన్నప్పుడు నాకు ఒక్క ఛానల్ కూడా, నాకు ఫ్రెండ్స్ మీడియాలో కొంతమంది ఉన్నారు కానీ ఈ టైప్ యూట్యూబ్ వీటి కంటెంట్లో కానీ దాంట్లో లేరు. అసలు ఎవరన్నా ఫోన్ నెంబర్ ఫ్రాంక్గా చెప్తున్నా, యాంకర్ శివ, మీ యాంకర్ శివ యాంకరింగ్ బాగుంటుంది, అరే మనిషి నేను తనకన్నా కాంట్రవర్సీగా చేయగలను. మీరు చూసే ఉంటారు కదా నా పర్సనల్ అర్థమైపోయింది చాలా వైల్డ్గా. అరే ఈ ఫోన్ నెంబర్స్ వీళ్ళు ఎలా రీచ్ అవుట్ వచ్చాను అనుకుంటున్నాను. నిజంగా ఫ్రాంక్ చెప్తున్నా, టచ్ వుడ్ జీవితం చాలా చిన్నదంటే గుండ్రంగా గిర్రం తిరిగి వస్తుందా. అలాంటిది ఇంకో వేరే యాంకర్ కూడా ఉన్నారు, ఓకే చందు అని. అరే వీళ్ళు భలే చేస్తున్నారు, భలే బాగున్నారు. వాళ్ళే నాకు ఫోన్ చేసి అన్నా మీ ఇంటర్వ్యూ కావాలి బ్రో, మీ ఇంటర్వ్యూ కావాలనే పరిస్థితికి వచ్చిందంటే కారణం ఏంటి? దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యపడుతుందన్నా. ఆ టైం కోసం వెయిట్ చేయాలి, మన ప్రయత్నం మనం చేస్తే అన్నీ కూడా అంటే సో అన్నీ సాధ్యపడేటి చేస్తాయి. హిందీలో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. మరి నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి నాకు నెంబరు శివ నెంబర్ నాకు దొరుకుతుందా అని అనుకున్నావని శివ నా నెంబర్ ఎత్తికి పట్టుకుని ఆ నెంబర్ నాకు కాల్ చేసిన పరిస్థితికి వచ్చాను. ప్రౌడ్గా చెప్పట్లా, విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తాను. నిజంగా బిగ్ బాస్ ఫార్మాట్ మనకు ఇచ్చిన అవకాశమే కదా, నా ప్రయత్నంతో పాటు ఆటోమేటిక్ అవకాశమే నాకు హెల్ప్ చేసింది. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ లైఫ్ ఇలాగే బోల్డ్గా ఫైర్తో, వైల్డ్ ఫైర్తో ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి నెగిటివిటీని ఎక్కడ పట్టించుకోకూడదని మేము కూడా మనస్ఫూర్తి. ఇంకొక విషయం, నిన్న ప్రెస్ మీట్లో అంతమంది వచ్చారు కదా, నిజంగా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. అంతమంది నాకు చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నన్ను నేను చూసుకున్నాను అక్కడ. పాపం ఆవిడ లేడీ ఎవరైతే ఉన్నారో నిజంగా ఐ హ్యావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్.
జస్ట్ ఏంటంటే నేనేం బాధపడుతున్నాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మీ తెలియచేయాలి. ప్రాక్టికల్గా ఆమె అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అడిగిన విధానం నాకు నచ్చకపోయినా సేమ్ రీతిలో ఆమె తెలియజేస్తాను. జస్ట్ ఒక చిన్న ఉదాహరణ 30 seconds తను ఫీల్ అవుతారు. ఆ మనిషి స్టాండ్ తీసుకున్నారు నేను మీద నాకు నిజమైన రెస్పెక్ట్. అందరూ విషయంలో తీసుకుంటే చాలా బాగుంటుంది, సొసైటీ కూడా డెవలప్ అవుతుంది, బాగుపడుతుంది. తప్పుని అపేక్షించకుండా చూస్తూ వదిలేయకుండా ప్రశ్నిస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. హోప్ మిమ్మల్ని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చూడాలి అని మేము కూడా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.